కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఒరే తాత, ఒరే నువ్వు తాత, నేను మనవళ్ళలాగా ఉన్నావురా. నీతో నేను పరిగెత్తాను బాబోయ్, నీ జోరే వేరు. జోరు వయసులో కాదురా, మనసులో ఉండాలి. ఆ పిల్లస్తుంది చూడు, మాటలతో మెలికలు తిప్పేస్తాను. ఏం చేస్తావు? ఏమిటి రంగి అలా చిక్కిపోయావు? ఏం లేదండయ్యా. ఏం లేకపోవడం. అవును, మొన్న సంక్రాంతికి అమ్మగారు ఇచ్చిన జాకెట్ అయినా ఇది? అప్పుడు ఇక టైట్ గా ఉండేది, ఇప్పుడు లూజ్ అయిపోయింది. ఇది అది కాదండయ్యా, అదేమో జనక పాయలు బాజే జాకెట్టు, ఇదేమో మైనే పార్కియా జాకెట్టు. మీరు మరీను. ఏంటి తాతయ్య మరి చిన్న పిల్లలాగా? అవును వంశీ, 60 ఏళ్ల తర్వాత అందరూ చిన్నపిల్లలే అవుతారు. సగడియు అమ్మాయి రాధా, వచ్చేస్తున్నారు. మజ్జిగ రెడీ చేయి. అబ్బబ్బా, రోజు ఇది ఒక సోదైపోయింది నాన్న. నీకు వంటే చేయాలా, నేను కాలేజీకే రెడీ అవ్వాలా, వాళ్ళకి మజ్జిగ తయారు చేసి ఇవ్వాలా? అమ్మమ్మ, అంత మాట అనుకో. మాధవి గారంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి పేరు మోసిన కోటీశ్వరుడు. ఆయన ఒక్కగానొక్క మనవడు వంశీ. నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావు అనుకో, నేను ఈ ఫ్యాక్టరీ మేనేజర్ ఉద్యోగం ఒక్క తన్నుదన్ని వియంకుడు పవర్తో ఆ ఇంట్లో సెటిల్ అయిపోతాను. మజ్జిగిచ్చిన వాళ్ళందరూ ఆ ఇంటి కోడలే అయితే నేను ఈ జన్మకు ఆ ఇంటి మొహం చూడలేను నాన్న. నమస్కారం, దయచేయండి. నువ్వు పిలవక్కర్లేదు లేవయ్యా, అలవాటే కదా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా బ్రేకులు పడిపోతాయి. బాగా అలసిపోయినట్టున్నారు, దాహం పుచ్చుకోండి. తీసుకోండి. తీసుకురా మనవడా. బాగుంది. ఏమ్మా రాధ, నీకు తెలుసా వెన్న చిలికిన మజ్జిక్కి రాధకి కృష్ణుడికి బాదరాయణ సంబంధం ఉంది తెలుసా? తెలీదండి. నీ నాన్నకి తెలుసులే. తెలిసే నీ చేత మా వంశీకృష్ణకి పరగడుపునే మజ్జిగిప్పిస్తున్నాడు దేవాంతకు. ఏమిటి నా బాదరాయణ సంబంధం? ఏం లేదమ్మా, అయ్యగారి పెదనాన్నగారి మనవడ పిన్నత్త తమ్ముడు మీ పింతండ్రి అల్లుడు మేనమామ వియ్యంకుడు మరదలకి సాక్షాత్తు వేలు విడిచిన మేనత్త మేనమామ తమ్ముడు కొడుకు అల్లుడికి మేనల్లుడు అన్నమాట. ఈ విధంగా ఈ రెండు కుటుంబాలకి ఇంత దగ్గర సంబంధం ఉందని అయ్యగారు అంటున్నారు. చూశావా మనవడా, ఎంత దగ్గర సంబంధమో? అంటే రాధకి నీకు అంత దగ్గర చుట్టరికం అన్నమాట. అర్థమైందా? కాలేదు, కానక్కర్లేదు. కలుపుకుంటే రాధే కాదు, కాలేజీ నిండా కోట్లున్నారు బంధువులు. అవునవును, కోటీశ్వరుడి మనవడికి కోట్లేగా బంధువులు. ఆనందరావు సార్, మజ్జిగ చిక్కగానే ఉంది కానీ కాస్త పుల్లగా ఉందయ్యా. అమ్మాయికి తోడు పెట్టడం కొత్త అనుకుంటాను, తొందరలోనే తోడు నేర్చుకుంటుందిలే. వస్తా. సరే వంశీ. యారా వంశీ, ఏమిటి మీ నాయనమ్మ చేతులు వెనక్కి పెట్టుకుని అని చూస్తోంది? ఏమో, మాధవయ్య గారు మాధవలీలలు ఎవరు చెప్పారో ఏమో. ఏమాయ్ మాధవి, అప్పుడే పూజ అయిపోయిందా? ఇవాళ ఏమిటి టిఫిను? మినపట్లేసావా, పెసరట్లేసావా? వేస్తా. నాన్న వంశీ, నువ్వు లోపల పోయి ఒంటికి నూనె పట్టించుకోమ్మా. సరే ఉండు వంశీ, నేను కూడా వస్తాను. మీరుండండి, అట్లా అడిగారుగా, నువ్వు వెళ్ళమ్మా. ఏంటి రంగి జాకెట్టు మీకంత జ్ఞాపకం ఉందన్నమాట? రంగి జాకెట్? రంగు జాకెటా? ఎందుకు జ్ఞాపకం ఉండదు? ఆ మాటకు వస్తే నీ జాకెట్ కూడా నాకు జ్ఞాపకం ఉంది. నా జాకెట్ రంగి జాకెట్ ఒకటా? ఏమో చూస్తే కానీ నాకు తెలీదు. నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి, అర్జెంట్ గా పని ఉంది. రంగి జాకెట్. ఓ రంగి నీళ్ళు. అల్లుడు గారు మాలిష్ చేయించుకుని స్నానానికి వెళ్ళబోతున్నాడు, వెళ్ళి సాయం చేయబో. అబ్బా వద్దు నాన్న, మొన్న ఇలాగే వంశీ పడుకున్నాడని వెళ్ళి సాయం చేయమని పంపావా? అవును, పక్క మీద నుంచి పారిపోయాడు. బాగా అలాంటివి అర్థం కావు నాన్న. అర్థమయ్యేలా చేస్తే అర్థం అవుతాయి. ఎప్పటికైనా బావ మెప్పు నువ్వే సంపాదించాలి, నీతో పెళ్లికి ఒప్పించాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. నీ ముద్దు బుర్రకు అర్థమై చావదు. వెళ్ళు. వద్దు నాన్న, బావా
తోమించుకుంటావు తోముతాను. ఏం తవ్వుతావు? ఏమిటా రౌడీ మాటలు? వయసులో ఉన్న మరదలు వరసైన బావకి ఏమవుతుంటుంది? వీపు. నా వీపు నాకు అంతుంది, నువ్వేం తవ్వకర్లేదు. సర్లే, ఎవరిది వాళ్ళకి అన్నదా ఏమిటి? నాది నువ్వు నీది నేను అందుకొని తోకూడమే అందం అని మా నాన్న చెప్పాడు. తోముతాను బావా. పుష్ప, మీ నాన్నకు సిగ్గు లేకపోతే నీకు లేదు? గేదెలో ఉన్నావు, వీపు తోముతానని మీద పడతావా? పోతలకి జనం భోజనానికి వస్తున్నారా? ఎలా రాగలని? చెరుకు తోటకి నీళ్ళెట్టించాలి, పొగాకు నారు పోయించాలి, వేరుశనగలు పీకించాలి, వరిసేలు కలుపు తీయించాలి, అరటి చెట్లకు బోదెలు తవ్వించాలి, కొబ్బరి బొండాలు దించాలి, సొరకాయ. శ్రీమన్నారాయణ, నువ్వు కోసిన సొరకాయలు చాలు. నువ్వు లైఫ్ లాంగ్ చేయవలసిన పనులన్నీ జాబితా చెప్పక్కర్లేదయ్యా. నువ్వు భోజనానికి వస్తావా రావా అని అమ్మాయి అడిగింది, దానికి సమాధానం చెప్పు. ఎలా రాగలను మామయ్య గారు? బండెడు పని ఎట్టుకుని నేను అక్కడే ఉంటాను. ఇదిగో హాట్ క్యారియర్లో పెట్టి పని పిల్ల చేత పొలానికి పంపించాయి. అలాగే. వస్తాను. రే తాత, తా వస్తున్నా. అంతా మీకోసం ప్రత్యేకంగా చేసినవి గ్రీన్ హాట్ క్యారియర్ లో చిన్న స్టీల్ క్యారియర్ లో ఉన్నాయి. మీరు ఫ్యాక్టరీలో దిగినప్పుడు మీరు మాత్రమే తీసుకోండి. నాయన వంశీ, నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. అలాగే. ఇదంతా ఎందుకు మాధవి? ఇవన్నీ వాడికైనా నేనే బాగా చూసుకుంటాను. నీకెదురు ఊరుకో, వస్తాను. ఓ మంచి శకునం వస్తుంది. 180, 181, 180. రండి. 183, 184. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ అర్జున్ రావు? సార్ బ్యాంక్ వెళ్ళొస్తాను. వంశీ, 5 గంటలకల్లా నేను రెడీగా ఉంటాను. కాలేజీ నుంచి వచ్చి నన్ను పికప్ చేయి. ఓకే తాతయ్య. బాయ్. ఏ పెరమాళ్ళు, ఆగు, దింపు. నీ కాళ్ళు నయ్యమయ్యే వరకు డ్యూటీకి రావద్దన్నా కదా, వచ్చావే? చిత్తం డ్యూటీలో ఉన్నప్పుడు దెబ్బ తగలేదు కదండి అయ్యా, అందుచేత సెలవు పెడితే జీతం కోసేస్తా ఉన్నారండి అయ్యా. ఏం మేనేజర్, ఇదా నీ మేనేజ్మెంట్? నాదే ఉంది, అర్జున్ రావు గారు ఆర్డర్ సార్. సరే, నీకు జీతం కట్ చేయరు. కాళ్ళు నయ్యమయ్యే వరకు డ్యూటీకి రావద్దు. ఇవాళ హాస్పిటల్ వచ్చారు, డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. ఇవి 3 పూట్ల 3 వేసుకుని ఇది పడుకోబోయే ముందు వేసుకో. అట్టగానండి, వెళ్ళు. వస్తానండి. నెక్స్ట్ నెక్స్ట్. గురు బాధొస్తుంది, హాయ్ చెబుదామా? వద్దు గురు, మా ఊరమ్మాయి, పైగా మా మేనేజర్ కూతురు. మరింకే నిర్భయంగా కిస్ పెట్టు. నోనో, అలాంటివే నాకు పడవు. నాకు పడతాయి కదా. లేనిపోంది నా మీదకి వస్తుంది. ఎందుకు భయపడతావు? చూస్తూ ఉండు. హలో, మీది మా వంశీ ఊరేనట. సో వాట్? వాళ్ళ మేనేజర్ కూతురువేనట. సో వాట్? ఏం లేదు, మా వంశీ నేను లవ్ చేస్తున్నాడట, నీతో చెప్పమన్నాడు. వాట్? లవ్ చేస్తున్నాడా? ఏది దమ్ములుంటే ఆ మాట నాతో చెప్పమను. ఓఎస్, ఎందుకు చెప్పడు? గురు గురు, ఐ లవ్ యూ రాధా అనే గురు, అనే Shut గురు. up. నేనెందుకు అనాలి? ఏ ఎందుకనవరా? ఆ అమ్మాయిని లవ్ చేయట్లేదు అన్నావు. రాధకే లక్షణంగానే ఉంది కదరా. ఉంటే నువ్వు లవ్ చేయి. ఆ అమ్మాయిని చూస్తేనే నాకు ఒళ్ళు మంట. రే రే వంశీ, ఏ తోక ముడిచాడు మీ మన్మథ కుమారుడు? ఏమైంది లవ్వు? పళ్ళు రాల్తాయని భయమేవనే. ఛ, కుర్రాళ్ళ పరువు తీసావు కదా. రాధని ఇలా కాదు. ఏం చేస్తావు? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నువ్వు చాలా క్వైట్ బ్యాడ్ అని లెక్చర్స్ అంతా మెచ్చుకుంటారు. ఏమిటి కంప్లైంట్? అంతా నాటకం సార్. ఇలాంటి వాళ్లే మెత్తటి దొంగలు. ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేక గోడల మీద చూపిస్తారు ప్రతాపం. నో, నాకేం తెలియదు సార్. నన్ను ఇరికించడానికి ఎవరో చేస్తుంటారు. అబద్ధం. ఈ రోజు ఉదయం ఎవరి చేతనో ప్రేమ రాయబారం పంపించాడు సార్. నేను గట్టిగా నిలదీసి అడగగానే తుర్రుమన్నాడు. ఇప్పుడు నన్ను అల్లరి చేయడానికి నా పేరు గోడల మీదకి ఎక్కించాడు. ఇది వీళ్ళ తాతగారు కట్టించిన కాలేజ్ కదా, గోడల మీద ఇష్టం వచ్చిన రాతలు రాయొచ్చని ధీమా. చూడు మిస్టర్, మీ తాతగారి పేరు చెప్పి లెక్చరర్ని హడలు కొట్టు, పరీక్షల్లో కాపీలు కొట్టు, డిగ్రీలు సంపాదించి పోజులు కొట్టు. అంతేగాని ఒక ఆడపిల్లని పడగొట్టాలని మాత్రం చూడకు. అది మీ తాత్తరం కూడా కాదు, గుర్తుంచుకో. ఏమిటి తాతగారు మరీ స్లోగా నడుపుతున్నారు? ఓల్డేజ్ ట్రబులా? ఊరుకో తాతయ్య, నీకెప్పుడు జోక్లే. ఈ రోజు కాలేజీలో ఒక అమ్మాయి ఇన్సల్ట్ చేసిందని నేను ఏడుస్తుంటే. తాతయ్య తాతయ్య, అటు చూడు, ఆ పిల్ల నన్ను ఇన్సల్ట్ చేసింది. ఎవరు? రాధా, మన ఆనందరావు కూతురు. అవును తాతయ్య, ఆ పిల్లకు ఒళ్ళంతా పొగరే. ఓరి మనవడా, వయసులో ఉన్న ఆడపిల్ల పొగరు చూపించిందంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పొగరు దించు అని అర్థం. దించు దించు. ఎలా దించాలి తాతయ్య? ముందు లోన మీద నుంచి కిందకి దించా. అది దిగదు తాతయ్య. అద్దెకపోవడం ఏమిటి? రా, దాని తలలో జేజేపు దిగుతుంది. ముందు గరిమర్చు. పని పని.
సడన్ గా బ్రేక్ వేసి హార్న్ కొట్టు. తాతయ్య కొట్టు. హార్న్ కొట్టరా. అనుకుంటే బద్దలైపోవాలి. పోనీ. పోనీరా. కొట్టు. కొట్టురా. పోనీ. ఏ రాదమ్మా ఎలా ఉంది చూడు మా వాడితో పెట్టుకోక కుక్క తట్టిలు వాడు ఎవడనుకున్నావు మాధవయ్య గారు మనవడు జాగ్రత్త గుర్తుంచుకో రే తాత పదరా పదం మనవడా ఏమిటి రోయ్ పులి బోన్లో నుంచి బయటకు వచ్చినట్టుంది. ఆకలి అవుతుందేమో నీ మీద పడిపోగలదు జాగ్రత్త. జాగ్రత్త. వంశీ ఏంట్రా ఇంత ఆలస్యం ఏంటి? మీరు ఇంకా రాలేదని నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? ఈయన ఆలస్యం చేశారా? ఈయనదేం పోయింది, ఫ్యాక్టరీలు పని వాళ్ళంటూ గడిపేస్తారు. రేపటి నుంచి నువ్వు తిన్నగా ఇంటికొచ్చి ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు. అవును, ఆ కారంతా బురదేమిటి? ఏం లేదు నాన్నమ్మా, దారిలో వస్తుంటే రాధ కనిపించింది. రాధ కనిపించిందా? ఏమండి రాధ రాధ మనకేసి కాదు వంశీతో చదువుకుంటుందే రాధ, అదే మన మేనేజర్ కూతురు. ఆ రాధ ఎవరికి కనపడింది? వంశీక మీక? అవును వంశీక నాకా? అబ్బే ఇద్దరికి పాపం లోనా తోలేక బురదలో పడిపోయింది పిచ్చి పిల్ల. ఆ పిల్ల బురదలో పడితే మీ కారుకి బురదలైంది, మీరెక్కడ పడ్డారు? రామరామా నేనెక్కడ పడ్డాను? రోడ్లు బాగాలేవు మాధవి, అందుకే కారు బురదైపోయింది. చూడండి, మీ రోడ్డు ఎప్పుడు సరిగ్గా ఉండదు. ఇప్పుడా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. బయటకు వెళ్ళారంటే ఏదో బురద అంటించుకోకుండా రారు. మీ లీలలో మీతోనే సరిపెట్టండి, చిన్నపిల్లాడిని చెడగొట్టకండి. పద నాన్న. రండి రండి, క్యారియర్లో చల్లారిపోయిన అన్నం ఎప్పుడు తిన్నారో ఏమో, వేడి వేడిగా చేసి పెట్టాను. వేడి మీద తింటేనే వంట పడుతుంది. అవును మాధవి, ఏ పనైనా వేడి చల్లారక ముందే చేసేయాలి. మనకు వేడెక్కేసరికి అవతల చల్లారిపోవచ్చు. మీరు కాస్త తగ్గుతారా? ఏ సంగతి మాట్లాడినా మీ దోలోకి లాక్కుపోతారు. వంశీ, పొద్దున బొమ్మడాలు బాగుందా? బొమ్మిడాయిలే ఎక్కడివి? అవే అవే వంశీ, పొద్దున్న పెద్ద క్యారియర్లో పంపించిందే మీ నాయనమ్మ. బొత్తిగా బొమ్మిడాయలకి బెండకాయలకి తేడా తెలియదు కొర్ర సన్నాసి. అదే నువ్వు బెండకాయలు అనుకుని తిన్నావే, అవే అవే బొమ్మిడాయలు. అలాగా? బెండకాయలా? నేను అసలు బెండకాయ కూర చేయలేదే. బెండకాయ చేయలేదా? అయితే నేను తినే బొమ్మిడాయలు కాబోలు. అంటే మీరు తిన్నారా? మళ్ళీ క్యారెట్లు మార్పిచ్చేశారా? మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మీకు ఈ పూట రొయ్యల కూర పెడదాం అనుకున్నాను, కట్టు. అంత వంశీకి. వాడి కొలెస్ట్రాల్. అవును, వాడికే కొలెస్ట్రాల్, బీపీ, షుగరు, కాబట్టి వాడికే పెడతాను. మీరు ఒక్కటి కూడా ముట్టుకోకూడదు. నువ్వు తిన్నా. ఇంత వెన్న కూడా తీసుకొచ్చి పెడుతుంది, అంత తిను. తీసుకొస్తాను. ఇదిగో మాధవి, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, ఉన్న వెన్నంతా తీసుకురా, తింటాడు. ఒరే కొంచెం ఏ వద్దున మొత్తం బొమ్మిడాయల కూర దొబ్బి తినలేదు, పచ్చడి కలుపుని తిను. ఒరే నాన్న, నా మనవడా నువ్వు మంచాడు కదా, 4 రీలు వీరా, వాసంతో అంతా తినేస్తాను. ఒరే బాబు వెయ్యిరా. నాన్నమ్మ వద్దులేరా, అంతా నువ్వే తిను. ఇదిగో నీ వయసులో నీ అంత రొయ్యలు తిన్నానరా నేను, ఏమనుకుంటున్నావో? లేకపోతే పొట్టాను తినేస్తాను, పొట్టాను అసలు కూరలే వద్దు. పొట్టాను తెల్లన్న తింటాను. వచ్చాడు రా నువ్వు, నా మనడు అంటే నువ్వే రా. అవును వద్దురా, వద్దు 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 వద్దురా, వద్దు. పర్లేదు పర్లేదు తాతయ్య, కొంచెం కొంచెం వేసుకో. వద్దురా, మీరు ఆయన కోపడుతుంది. కొంచెం తిందతయ్య. మరీ బలవంతం చేస్తున్నారా నువ్వు? పర్లేదు తిందతయ్య. వద్దు వద్దు. ఇదిగో ఏ పుష్పగా నీకు మంచినీళ్ళు తెచ్చి పెట్టమని నువ్వే అడిగా. ఇప్పుడు అడిగాను తెచ్చావు సరే. పొద్దున్న నేనేం చెప్పాను, నువ్వేం చేసే? అమ్మాయిగుడు నోట్లో వేలు పెడితే కొరకలేనివాడు. వంశీ స్నానం చేస్తున్నాడు, వెళ్ళి సాయం చేయవే అని చెప్పాను. నేను చెబితే నేను వెళ్ళనంటే నువ్వే కదా నన్ను వెళ్ళమన్నా. అవునే వెళ్ళమన్నాను. అప్పుడు నేను తాగున్నానా? లేదే. తాగినప్పుడు నేను చెప్పావని తప్పుడు కొత్తలే నీ తిండే.
ఏంటయ్యా పిల్లలు ఎలా బాధేస్తున్నావు? నువ్వు చెప్పిన పని చేసినా తప్పే, చేయకపోయినా తప్పేనా? నీ తాగుడుతో ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీస్తున్నావు. ముందు ఆ దుకాణం కట్టేసి తొందరగా అన్నం తిని పడుకో. రేపు కృష్ణాష్టమి, వంశీ పుట్టినరోజు, గుర్తుందా? పిన్ని బోల్డ్ పనులు పురమాయించింది, పొద్దున్నే లేవాలి. మాధవి, ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకే ఏం చేయమంటావు? ఎంత ముద్దుల మనవడైనా మరీ ఎంత నెత్తికెక్కించుకోకూడదు అని. ఊరుకోండి, వీడు మీకు మనవడేమో గాని నాకు మాత్రం కొడుకేనండి. బిడ్డ ముచ్చట తీరకుండా నా కొడుకుని తీసుకుపోయాడు ఆ దేవుడు. వీడిలోనే నా కొడుకుని చూసుకుని బ్రతుకుతున్నాను. ఓసి పిచ్చి మొహమా, బిడ్డనే వాడు అడ్డాల్లోనే గాని ఇలా గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత కాదే. అది సరే, ఇంతకీ వీడిని ఎదగనివ్వవా? ఏమిటి ఎదిగేది? గట్టిగా 19 సంవత్సరాలు లేవు. పిచ్చి సన్నాసి. అవును, ఈ పిచ్చి సన్నాసికి రేపు పుట్టినరోజు. 20 ఏళ్ళు పూర్తి 21 వస్తున్నాయి. ఇంకా ఒళ్ళో జోకొట్టి బొజ్జో పెడతావు వాడిని. చూడు నానమ్మ, తాతయ్య ఎక్కిలిస్తున్నాడు. నేను నానమ్మ వల్ల బజ్జింటే నీకేంతమ్మా? నేను పుత్తనే లేదు, లేపు పులతాను కదా నాన్నమ్మ. అవులమ్మా, నువ్వు ఇంకా పుత్తలేదుగా, పొత్తలోకెళ్ళు. నేను మంచం మీద పడుకుంటాను, హాయిగా పడుకుంటాను. యాదవ్, యాదవ్, దా దా పలుకు పలుకు, దా పలుకు కొంచెం. ఆశీర్వదించండి తాతయ్య. గోకులంలో శ్రీకృష్ణుడు పుట్టినట్టే మన కులంలో వంశీకృష్ణుడు పుట్టాడు. దినదిన ప్రవర్ధమానమై 1000 ఏళ్ళు వద్దిల్లు బాబు. గోవర్ధనాల కొండ ఊరెత్తి ఎత్తెనంట, గోవుల్ని గాచెనంట, కృష్ణమూర్తి గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తెనంట, గోపుల్ని గాచెనంట కృష్ణమూర్తి. గోపెమ్మ వెన్నగాచి రాధమ్మ వన్నె దోచి తారంగమాడెనంట కృష్ణమూర్తి. పుట్టిందేమో చెరసాల, పట్టిందేమో రసలీల. పుట్టిందేమో చెరసాల, పట్టిందేమో రసలీల. ఓ కన్న లేదయ్య నీ కన్న మాకు వెలుగే. గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తెనంట, గోవుల్ని కాచెనంట కృష్ణమూర్తి. చీరలుకి వేదాంతాలే బోధించాడే వెన్నయ్య, చీరలిచ్చి ద్రౌపది మానం కాచాడే ఈ అన్నయ్య. నిమలి కన్నులను తలకు ఎత్తుకుని చెలికి కొట్టగలవా? మురడి పట్టుకుని మూవ గోపికల ముద్దులూదగలని. గోవు పాల గోదావరి గోకులాన పొంగిస్తా. వేణుపూల తోటల్లో వెన్నలేడ కాయిస్తా. ముసలోళ్ళంత పసివాళ్ళై మురిపాలమ్మ జతగాళ్ళై నిండి కంటే నల్లనయ్య నేల మీద పుట్టగానే తొంగి చూసి తారలన్నీ తోరణాలు కట్టసాగే. గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తెనంట, గోవుల్ని గాచెనంట కృష్ణమూర్తి. గోవెమ్మ వెన్నగాచి రాధమ్మ వన్నె దోచి తారంగమాడెనంట కృష్ణమూర్తి.
మడమ తిప్పుకొని మాటు వేయగలని జగాలేలు కన్నయ్య యశోదమ్మ కన్నంత సరదాల తాతయ్య సదానందుడౌనంత కోలాటాల తాళంలో తారంగాల రాగంలో పుల్లగారు మాధవయ్య కూచిపూడి పడ్డగానే రవ్వలాంటి రాధ కూడా మువ్వలాగా చల్లుమంటే గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తనంట గోవుల్ని కాచనంట కృష్ణమూర్తి పుట్టిందేమో చెరసాల పట్టిందేమో రసలీల పుట్టిందేమో చెరసాల పట్టిందేమో రసలీల ఓ కన్న లేదయ్యని కన్న మాకు వెలుగే గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తనంట గోవుల్ని కాచనంట కృష్ణమూర్తి ఫ్యాక్టరీ వాళ్ళ దౌర్జన్యాలు ఫ్యాక్టరీ వాళ్ళ దౌర్జన్యాలు ఫ్యాక్టరీ వాళ్ళ దౌర్జన్యాలు ఎరువులు స్టాకు ఎరువులు స్టాకు ఎరువులు స్టాకు ఫ్యాక్టరీ వాళ్ళ అన్యాయాలు ఫ్యాక్టరీ వాళ్ళ అన్యాయాలు ఫ్యాక్టరీ వాళ్ళ అన్యాయాలు ఫ్యాక్టరీని 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 ఆగండి 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 ఏమిటయ్యా ఏమిటా కేకలు మీకోసం మీ అందరి శ్రేయస్సు కోసం నడిపే ఈ ఫ్యాక్టరీని నాశనం చేస్తారా ఏమిటో మాటలు మా శ్రేయస్ కోసం ఫ్యాక్టరీ పెడితే ఎరువులు స్టాక్ లేదని ఎందుకు అబద్ధం ఆడుతున్నారు స్టాక్ అయిపోతే లేదనకి ఏమంటారు ఎలా అయిపోతుందండి స్టాకు ఊర్లో రైతులు ఎవరు కొనలేదు ఏమైపోయా ఎరువులు ఎవరు కొనలేదా ఆనందరావు సార్ స్టాక్ లిస్ట్ ఎక్కడ ఇదిగో సార్ స్టాక్ ని ఎవరు కమ్మారు పేర్లు చదవమనండి కొన్న రైతుల పేర్లు చెప్పమనండి ఆవేశపడకండి ఇందులో ఏదో కుంభకోణం ఉన్నట్టుంది నేను ఇప్పుడే తెరుస్తాను మీరు స్థిమితంగా ఉండండి ఆనందరావు నా త్వర అవును సార్ స్టాక్స్ అన్ని నేనే కొన్నాను. బినామీ పేర్లతో కొనే హక్కు నీకు ఎవరిచ్చారు కంచే చేను మేయడం కాదా ఇది సారీ సార్, వ్యాపారంలో ఇలాంటి తప్పు. మీరు చేను కాదు, నేను కంచే కాదు. నా అల్లుడు చేసుకుంటున్న వ్యాపారానికి నేనెలా అడ్డుపడగలను? అతి తెలివిగా వాదించి కొరివితో తలగొక్కోవద్దు మిస్టర్ అర్జున్ రావు. ఆ స్టాక్స్ వెంటనే రిలీజ్ చేసి పాత ధరలకే అమ్మండి. ఆ ధరలు కూడా రైతుల దగ్గర నుంచి ఇప్పుడు వసూలు చేయకండి. పంటలు పండిన తర్వాత వాళ్లే ఇస్తారు. చూడు అర్జున్ రావు, ఆవు పాలు పితికి అమ్ముకోవడం వ్యాపారమే, ఆవు పొదుగు కోసి అమ్ముకోవడం వ్యాపారమే. పాడి పనికి పాడు పనికి తేడా తెలుసుకోవయ్యా. మాధవయ్య గారు మాధవయ్య గారు మాధవయ్య గారు మాధవయ్య గారు మాధవయ్య గారు మంచి మనసు కలిగిన మహారాజులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలిగా. మీ పుణ్యమాని ఏడు మా బాకీలన్నీ కూడా తీర్చేశాం. ఇన్నేళ్లుగా చేయలేని పిల్లల పెళ్లిళ్ళు కూడా చేసుకోబోతున్నాం. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమయ్యా. ఇందులో నా రుణం ఏముందయ్యా? ఒక రైతు బిడ్డగా సాటి రైతులకు సహాయం చేయడం నా ధర్మం. శుక్రవారం నాడు పిల్ల పెళ్ళమ్మా మా ఊరు ఏనుగోపాల సంగుళ్ళోనే జరిపెత్తన్నాం. తమరో అయ్యగారు వచ్చి 4 అచ్చింతలు వేయండమ్మా. తప్పకుండా. నమస్కారం బాబు గారు. నమస్కారం. మేము రావడమే కాదు, మంగళసూత్రం ఖర్చు, పెళ్లి బట్టల ఖర్చు అంతా మాది. చాలా సంతోషం బాబు. మంచిది. ఏమిటో ఊళ్ళో అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నా మనవడి పెళ్లి నేను చూస్తానా, నువ్వు చూడనిస్తావా? ఏమిటి వంశీకి అప్పుడే పెళ్ళా? ఏ చిన్నపిల్లడా? అవును, వాడికి ఎప్పుడు పెళ్లి చేయాలో నేను చూసుకుంటాను, మీరేం పూసుకోకండి. ఆహా. మీరైతే కోతి పిల్లలు తెచ్చి కట్టపెడతారు. ఏమిటి నా సెలక్షన్ అంతేనంటావా? అవును. అవునులే, నిన్ను సెలెక్ట్ చేసుకున్నది నేనే కదా. బా నాట్ సెంటు. మాధవి, మొన్న అమెరికా ఫ్రెండ్స్ తీసుకొచ్చారా? సెంటు అది తీసుకురా. అమెరికా సెంట్ ఇప్పుడు ఎందుకండి? ఎందుకేమిటి, పెళ్లిలో ఆడా మగ వస్తారు కదా, మనం కూడా కాస్త గుమగుమలాడుతూ ఉండదు. అదేం అక్కర్లేదు. పెళ్లి పందిట్లో కర్పూరం పుల్లలు ఇస్తారు, అవి చెవులో పెట్టి కూర్చోండి చాలు. చెప్పిన మాట వింటావా లేదా? వంశీని రోజు కలుస్తామని కాలేజీలో చేర్పిస్తే అక్కడ మాట్లాడవు. సరే, చుట్టూ కుర్రాళ్ళు ఉంటారు, అక్కడ కుదరదు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడన్నా పోవే. నాకు వంశీని చూస్తుంటే నవ్వొస్తుంది నాన్న. మాధవయ్య గారి పెంపుడు పిల్లిలా ఉంటాడు. నోరు పోయి, కోట్లకు వారసుడు, కుక్క పిల్లి అంటావే. నా తల్లి గదు, నా కోసం ఈ ఒక్క ప్రయత్నం చెయ్యి. ఇదెక్కడ కూడా నాన్న, ఇష్టం లేని మనుషులతో స్నేహం ఏమిటి నా మొహం? సరే వెళ్తాను, కానీ ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు వెళ్ళు, ఎంతో కొంత ఉంటది. ఉమ్.
అలా కూర్చోండి. పర్వాలేదు. బావా బావా నువ్వు డప్పు కొడతావు నీ ఫ్లూట్ వాయిస్తాను. ఏం వద్దు, నువ్వు వెళ్ళు. పోనీ తాళం వేస్తావా? నాకు రాదు. నేను నేర్పిస్తాగా. బావా బావా ఒక్కసారి బావా, నిన్నే బావా ఒక్కసారి. ఏం పుష్ప, ఏం చేస్తున్నావు ఇక్కడ? మా బావకి తాళం వేయడం నేర్పిస్తున్నాను. అవును, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ బావ నోటికి వేసిన తాళాన్ని పీకి పారేయడానికి వచ్చాను. ఇన్నేళ్లుగా కాలేజీలో కలిసి చదువుతున్నా ఒక్కసారి కూడా నోరు విప్పి మాట్లాడడం చేత కాలేదు మీ బావకి. నువ్వు ఒక్కసారైనా మాట్లాడావా నాతో? ఎందుకు మాట్లాడాలి? ఏంటంటే నీ గొప్ప? మాధవయ్య గారి మనవడవని తప్ప మరో క్వాలిఫికేషన్ ఏమన్నా ఉందా నీకు? నీ అంతటి నువ్వేమిటో నిరూపించుకో, అప్పుడు మాట్లాడతాను. అసలు మా బావ నీతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు మా బావని పట్టేయాలని చూస్తున్నావా? ఆ పప్పులే ఉడకవు. నేను మా బావ ఎప్పుడో పట్టేశాను. అయ్యో బావ ఆగు. నిన్నే, ఆగు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావుగా. కూతురుని దగ్గర నుండి పంపడానికి సిగ్గులేదు. నీ పద్ధతేనా అదేను? నువ్వు బ్రోకర్వి. నువ్వు డాఫర్వి. సాయంత్రం కదా వెళ్దాం అనుకున్నావు. వెళ్ళాలి మాధవి. భోజనాలు కూడా చేయకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? అది కాదు మాధవి, మన వంశీ. వంశీ ఒరే వంశీ, భలేదానివి నానమ్మా. ఏదో చిన్న తమాష చేస్తే దానికి ఇంత కంగారు పడాలా? నాకేదొచ్చో నీకు తెలుసు కదా. మాధవి, మాధవి. నానమ్మ, తాతయ్య, నానమ్మ, నానమ్మ. వంశీ, చూశావా నీ నాన్నమ్మకి నువ్వంటే ఎంత ప్రాణము? నీకు ఏమీ జరగకుండానే ఇంత గొడవ చేసింది. రేపు నీకేమైనా అయితే ఆవిడ బ్రతుకుతుందా చెప్పు? హాస్యానికైనా ఇలాంటి ఆటలు ఎప్పుడు ఆడద్దు బాబు. మీ నాన్న ఏ పరిస్థితిలో కన్ను మూశాడో నీకు తెలుసుగా. ఆ జ్ఞాపకాలు కూడా ఆమెకు రాకూడదని కనీసం మీ నాన్న ఫోటో కూడా మన ఇంట్లో పెట్టనివ్వలేదు. నీ నాన్నమ్మ కోసమైనా నువ్వు క్షేమంగా 100 ఏళ్లు బ్రతకాలి బాబు. నెల 8న మన కాలేజీ యానివర్సరీ డే. కల్చరల్ యాక్టివిటీస్ కాంపిటీషన్ లో ఎవరెవరు పాల్గొంటారో పేర్లు చెప్పండి. ముందు నాట్యం, లలిత సంగీతం. బాయ్స్ నంతా ఆడమని చెప్పండి సార్. గర్ల్స్ అంతా పాటలు పాడతాం. నాన్న, ఆడవారే ఆడేవారు. అయితే మగవారు పాడువారా? మేము ఆడతాం, పాడతాం. అయితే మేము కూడా ఆడతాం పాడతాం. ఆగండి. అందరూ ఆడతాం పాడతాం నాగబడితే మీలో పోటీ పడేది ఎవరు? గర్ల్స్ గ్రూప్ కి బాయ్స్ గ్రూప్ కి మధ్య పోటీ పెట్టండి సార్. దట్స్ ఫైన్. గర్ల్స్ గ్రూప్ కి లీడర్ ఎవరు? ఇంకెవరు మరాధే. మరి బాయ్స్ గ్రూప్ కి? మా వంశీ. నాకు ఇంట్రెస్ట్ లేదురా. ఇంట్రెస్ట్ లేక కదే, ధైర్యం లేదు హీరో గారికి. హలో, మాధవయ్య గారు మనవడు గారు, చూపించండి సార్ మీ సత్తా. ఛాలెంజ్. వంశీ రాధా వంశీ రాధా. ఓకే, నీకు పాప్ మ్యూజిక్ నేర్పిస్తాను పద. పాప్ మ్యూజిక్ ఆ? నువ్వా? డాన్స్ కూడా నేర్పిస్తావు తాతయ్య? ఏ నాకు డాన్స్ అవుతుంది అనుకుంటున్నావా?
యమ్మ యమ్మ జారి పడతావమ్మ బుల్లెమ్మ గుమ్మెత్తి నీ బొమ్మ దెబ్బ తింటుందమ్మ బుజ్జమ్మ పాపు మ్యూజిక్ పాటితే చిక్కు పసి పాపలాగా బోర్ల పడితే ఎవడే దిక్కు కసి బాణమేసి కళ్ళలో నిబ్బుంది మ్యాజిక్ పాతువలే అడుగే విడిచి అడుగే పడిపోయిన ఓ తడి చేప భామవటే భరతానికి వస్తివటే హంసనని పొగరెక్కిన చక్కని చుక్కల కిందుకు కాకుల గోళ కోకిలల పదమెక్కడ వచ్చునులే తప్పింది నీ తాళం చేరింది పాతాళం పాడిన ఆ భూతం నీకేల సంగీతం ఎర్రగ బుర్రగ బిర్రుగ కుర్రది ఉంటే పీటేస్తా డాన్స్ సొక్కా డాన్స్ సొక్కా డాన్స్ సొక్కా డాన్స్ సొక్కా డాన్స్ యమ 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 యమమ్మ జారి పడతావమ్మ బుల్లమ్మ పోడ 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 షాకు తింట వీడ సగడ పాదములే పడగెత్తిన నాగిని నర్తన చేసిన వెన్నెల వేళ కాటుపడే అవకాశం ఉన్నదిలే ఆ పడగే పడిచి పొడి చేసిన తాండవ కృష్ణుడి తాకిడి చూస్తే కస్సుమనే కళ కంటికి నచ్చుడులే మెరుపేలే నా నాట్యం హమ్మేనంత సౌందర్యం ఉరి నిందా నా మేఘం ఆగల్లంటే నీ అందం గొప్పలు చెప్పుకు తిప్పలు తప్పలు షాకే కొట్టేస్తా డాన్స్ డాన్స్ సొక్కా డాన్స్ సొక్కా డాన్స్ 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 సొక్కా డాన్స్ సొక్కా డాన్స్ ఇలా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? 3 సంవత్సరాల క్రితం ఇలాగే ఒకసారి బ్లాక్అవుట్ అయిందండి. మా సత్యమే వైద్యం చేశాడు, మళ్ళీ రాదన్నాడు, కానీ వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్. దీని సెరిబ్రల్ ఇగ్లో అంటారు, న్యూరలాజికల్ ఎక్స్ట్రిమిటీ. చాలా అరుదైన కంప్లైంట్, చాలా చిన్న కంప్లైంట్, చాలా ప్రమాదకరమైన కంప్లైంట్ కూడా. దీనివల్ల హఠాత్తుగా బ్రెయిన్ సెల్స్ పనిచేయటం మానేస్తాయి. ఏమీ వినిపించదు, కనిపించదు, అనిపించదు. వెంటనే కోలుకోవచ్చును. చికిత్స చేయడం కొంచెం ఆలస్యం అయితే ప్రాణాలు పోవచ్చు. అలా పోకుండా మీకు అద్భుతమైన అవకాశం ఉంది. చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ పోటర్ ఫ్రమ్ కాలిఫోర్నియా ఇండియాలో టూర్ చేస్తున్నారు. బాంబేలో ఈ నెల 13th, 14th, 15th కన్సల్టేషన్స్. అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు. వంశీ ఇప్పుడు నార్మల్ గానే ఉన్నాడు. నేను లెటర్ రాసిస్తాను, రిపోర్ట్స్ కూడా మీతో తీసుకెళ్ళండి. వీలైతే డాక్టర్ సత్యంగాని కూడా మీతో బొంబాయి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో వివరంగా చెప్పరు.
హఠాత్తుగా బొంబాయి వెళ్తానంటారేమిటండి? చెప్పాగా మాధవి, చిన్న ఆపరేషన్ మొగ్గలోనే తుంచేయడం మంచిదన్నాడు డాక్టర్. ఏమండి, నేను కూడా బొంబాయి రానా? నువ్వా? అసలు నేను వెళ్ళడమే అనవసరం అనుకుంటుంటే నువ్వొకటివా? అయినా నీ పూజలకి పునస్కారాలకి బొంబాయిలో వీలుండదు. నిజమే, కానీ వాడిని అక్కడ వదిలేసి ఇక్కడ స్థిమితంగా నేను పూజలు ఎలా చేయగలనండి? ఎన్నాడు చెప్పు? 10 రోజులు కళ్ళు పూసుకుంటే 11వ రోజు నీ కళ్ళ ముందు ఉంటాడు. అంటే ఈ రోజు తారీఖు 9, 20 తారీఖు వంశీ పుట్టినరోజు. అవును, పుట్టినరోజుకి ఇక్కడే ఉంటాడు. తాతయ్య బయలుదేరదామా? ఆ, నానమ్మ వెళ్ళొస్తాను. ఒరే నాన్న, సరిగ్గా నీ పుట్టినరోజుకు నువ్వు ఇక్కడ ఉండాలి. ఉంటానని మాటి. అలాగే నానమ్మా. నువ్వు వచ్చే వరకు నా కళ్ళని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, గుర్తుంచుకో. ఒరే, ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళు మూసుకో, తడుచుకుంటావు. పిచ్చి సన్నాసి. ఏమిటి ఏమిటి గింజుకుంటుంది? సత్యం. సమయానికి వస్తాయండి. లాభం లేదు మకాం పెట్టినట్టే. అరే, టైం అయిపోతుంది. వంశీ, నువ్వు వెళ్ళి ఆటోలో మెకానిక్ తీసుకురా, కారప్ప చెప్పి వెళ్ళిపోతాం. పరిగెత్తు. ఆటో ఆటో ఏ ఆటో! వంశీ! వంశీ! బాబు! వంశీ! ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా. భలేదాని నానమ్మ, ఏదో చిన్న తమాష చేస్తే దానికి ఇంత కంగారు పడాలా? నాకేదొచ్చో నీకు తెలుసు కదా. మాధవి, మాధవి! నానమ్మ, తాతయ్య, నానమ్మ. ఊరుకోండి, వీడు మీకు మనవడేమో గాని నాకు మాత్రం కొడుకేనండి. నీ నాన్నమ్మకి నువ్వంటే ఎంత ప్రాణమో. నీకు ఏమీ జరగకుండానే ఇంత గొడవ చేసింది. రేపు నీకేమైనా అయితే ఆవిడ బ్రతుకుతుందా? 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 సత్య, కారు. ఏమిటి బాబాయ్? కారు వెనక్కి తిప్పు. ఎక్కడికి బాబాయ్? గోదావరి ఒడ్డుకి. బాబాయ్, వంశీ శవాన్ని మీ పిన్నికి చూపించి 2 శవాల్ని నేను దహనం చేయలేను సత్యం. అందుకే వంశీ పోయిన సంగతే ఆమెకి తెలియకూడదు. కానీ ఎన్నాళ్ళు బాబాయ్? కనీసం 10 రోజులు. ఈ 10 రోజుల పాటైనా నాకు ఈ గండం తప్పితే చాలు. అంతవరకు నువ్వు ఊర్లోకి రావద్దు సత్యం. బొంబాయిలోనే ఉంది వంశీకి వైద్యం చేస్తున్నామని అబద్ధం చెబుతాను. నేను రమ్మనే వరకు నువ్వు రావద్దు. మరో మార్గమే లేదా బాబాయ్? బాబాయ్,
మీరొక్కరే వచ్చారేమిటండి? వంశీ ఏడి? వెళ్ళిపోయాడు మాధవి. ఎక్కడికి? వంశీతో మీరు బొంబాయి వెళ్ళలేదా? వెళ్ళాను. మన వంశీ చేరవలసిన చోటికే చేరిపోయాడు. ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోమన్నాడు. నువ్వు ఎదురు చూస్తుంటావు కదా మన బాబుకి ఏమైందోనని, అదే చెప్పడానికి వచ్చాను. ఆపరేషన్ అయిపోయిందా? అసలు నొప్పే తెలియలేదట. అంత క్షణాల మీద అయిపోయింది. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. బాబా ఉన్నాడా? వాడికే మహారాజులా ఉన్నాడు. నా అవస్థే చెప్పుకోలేదు అవస్థ. అందుకే వచ్చేసాను. ఏ అక్కడ మీకు సౌకర్యంగా లేదా? ఎలా ఉంటుంది? వంశీనేమో నేను చూడకూడదు, అతన్నేమో ఎక్కడికో పై అంతస్తులోకి తీసుకుపోయారు. అతనితో పాటు వెళ్ళాలని నాకున్నా నన్ను రానివ్వరు కదా, అందుకని నేనే వచ్చేసాను. డాక్టర్ ఏమన్నారండి? నయమైపోతుందన్నారా? అనడమా, అయిపోయింది. అంతా పూర్తిగా నయమైపోయింది. మరి ఇక నుంచి మన వంశీకి ఎలాంటి అనారోగ్యమూ ఉండదట అని డాక్టర్ హామీ ఇచ్చారు తెలుసా? అబ్బా, చాలా గొప్ప డాక్టర్ అండి. దేవుడో ఎతను. పోనీలేండి, నా పూజలు ఫలించాయి. అయితే 11వ రోజున తిరిగి వచ్చేస్తాడుగా? 11 రోజు 20వ తేదీ అండి, వాడు పుట్టినరోజు. వచ్చేస్తాడన్నారుగా? చూస్తావుగా మాధవి, అడగడం ఎందుకు? మాధవి, నాకు చిరాగ్గా ఉంది, కాస్త స్నానం చేస్తాను, నీళ్లు పెట్టు. అలాగేనండి. వంశీ, వంశీ. అయ్యగారు, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదురా. నువ్వు కూర్చో మాధవి. ఈ వ్రతం చేసే 10 రోజులు ఒక్క పూట తింటున్నానండి. మీరు తింటూ ఉండండి. ప్రసాదం కోసం పాయసం చేశాను, తెస్తాను. తాతయ్య, తాతయ్య, ఇదిగో రొయ్యల కూర తిని. నానమ్మ లేదుగా, అప్పుడే రాదు. ఇదిగో తిను. తినమంటుంటే తిను తాతయ్య, ప్లీజ్. ఏంటమ్మా ఇది? తినమన్నాను, లాగించదిగో. ఆటో, ఏ ఆటో! ఏంటండి ఎలా ఉండిపోయారు? అది నాకు ఆకలిగా లేదు మాధవి. నాకు తెలుసండి, మనోడితో కలిసి తినే అలవాటు కదా, అందుకనే తినలేకపోతున్నారు. తినలేకపోతున్నారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః,
ఓం మాధవాయ నమః. ఓం హిరణ్యపాత్రం మదో పౌర్ణం దధాతే మదవ్యోధానేతే. నానమ్మా నానమ్మా మాధవి వంశీ వంశీ వచ్చేసాడండి. లేదు మాధవి, ఎలా వస్తాడు? కలొచ్చిందండి. 2 రోజుల ముందుగానే డిశ్చార్జ్ చేసినట్టు, కబురు కూడా లేకుండా వంశీ వచ్చేసినట్టు. అది కల. పడుకో. మాధవి, ఏమండి? కలలో మళ్ళీ వంశీ కనిపిస్తే నన్ను కూడా పిలుస్తావా? నాకు వంశీని చూడాలనిపిస్తుంది. ఏం పిచ్చిమాలవకండి మీరు. నా కల్లో నుండి తెలివి తెచ్చుకుని మిమ్మల్ని లేపేలోపు నా కళ చెదిరిపోదు. కావాలంటే మీరు ఒక కలగనండి. అంతే, కలగనాల్సింది. ఎందుకండి? బొంబాయి ఫోన్ చేస్తే పోలా? ఇప్పుడు కుదరదు, వాళ్ళు ఆన్సర్ చేయరు. ఎందుకు చేయరు? సత్యం ఉన్న చోట ఫోన్ ఉంటుందిగా. అతనితో చెప్పి బాబుతో మాట్లాడించమంటే సరి. లేవండి లేవండి. ఇప్పుడు వద్దు మాధవి, రేపు చేద్దాంలే. వీల్లేదు, నాకిప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడవలసిందే. ఇప్పుడు ఎందుకు మాధవి? మీరు నంబర్ చెప్పండి, నేను చేస్తాను. సరే, నేను చేస్తానండు. వద్దు, నేనే చేస్తాను. మీరు నంబర్ చెప్పండి. 022 0. హలో, ఎవరు? బాబు సత్యం, నేను పిన్నిని. వంశీతో ఒకసారి మాట్లాడాలి, పిలుస్తావా? వంశీని పిలవాలా? కుదరదు పిన్ని. ఏ, నిద్రపోతున్నాడా? నేను పిలుస్తున్నానని చెప్పు. వంశీ ఇప్పుడు ఎవరు పిలిచినా లేవలేడు పిన్ని, మహానిద్రలో ఉన్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలా? పోనీ రేపు ఉదయాన్నే ఫోన్ చేయిస్తావా? గొంతు వినాలనుంది. వంశీ ఎవరితోనూ మాట్లాడలేడు పిన్ని. అవును, బాబాయ్ నీతో ఏం చెప్పారు? ఏం చెప్తారు? 11వ రోజు నాడు వాడు తిరిగి వస్తాడంటారు. ఆ రోజు వాడు పుట్టినరోజు. నువ్వు తప్పకుండా తీసుకుని రావాలి, లేకపోతే నేను ఊరుకోను. మాధవి, వాడిని డబాయిస్తావు ఎందుకు? వంశీ వస్తాడని నేను చెప్తున్నాను. ఆ, నేను మాడతాను, నాకు ఇవ్వు ఫోన్. సత్యం, 20వ తారీఖు ఇక్కడ ఉండాలి. అర్థమైందిగా? అలాగే బాబాయ్. ఇక వెళ్ళి పడుకో మాధవి. ఉమ్. చెబితే విను. అయ్యో, ఇంకా కూర్చున్నారు ఏమిటండి? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని లేదా? లేదు, వచ్చేవాడు వస్తాడు, నేను వెళ్ళాలా? మంచివారేలండి. మనిద్దరిలో ఒకరైనా వెళ్ళకపోతే బాబు చిన్నపుచ్చుకోడు. నాకు వాడు పుట్టినరోజు హడావుడితో రావడానికి వీల్లేదు. మీరు వెళ్ళడానికే బయలుదేరండి. చూడండి, 12 గంటలకి విమానం వస్తుందన్నారు కదా. పట్నం నుండి ఇక్కడికి కారులో 2:30 గంటల ప్రయాణం. అంతవరకు వాడు ఆకలికి ఆగలేడు. పైగా పుట్టినరోజాయే.
వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టి క్యారెల్లో సర్దాను. ఏమండోయ్, మీరు బోకరించుకుని తినేకండి. 11 రోజులుగా పచ్చిమ భోజనం చేస్తున్నాడు. వాడిని తినేవండి. ఇంటికొచ్చాక మీకు పెడతానులేండి. బయలుదేరండి. వంశం తీసుకుని త్వరగా వచ్చేయండి. బయలుదేరండి. ఒరే తాత, రారా, వచ్చి ఇవన్నీ తినరా. మీ నాన్నమ్మ తన ప్రాణాలు పెట్టి ఇవన్నీ చేసిందిరా. నువ్వు ప్రాణాలు తెచ్చుకొని వచ్చి తినరా. ఒరే, ప్రాణాలు తెచ్చుకోలేవా? చిన్నప్పుడు నువ్వు నా గుండెల మీద పడుకొని ఆడుకుంటున్నప్పుడు నీ ముక్కెక్కడరా అంటే చూపించావు, కళ్ళెక్కడరా అంటే చూపించావు, నీ నోరెక్కడ నాయరా అంటే చూపించావు. పాపిష్టివాణ్ణి, నీ ప్రాణమెక్కడరా అని ఒక్క చిన్న మాట అడగలేకపోయాను. మరి ఎక్కడరా నీ ప్రాణం? 11వ రోజు వస్తావని నీకోసం ఎదురు చూస్తున్న మీ నాన్నమ్మకు నువ్వు పోయి 11 రోజులైందని చెబితే అది కూడా నాకు దక్కదురా. నాయన వంశీ, ఒక్కసారి లేచి రాయ్యా. రారా రారా రారమాయుంటిదాకా, రారమాయుంటిదాకా, యద తీర యదువీర మృక్కేరా, రారమాయుంటిదాకా. లేరా మనవడిగరారా, లేరా మనవడిగ రారా, పొంగే కన్నీరే తాళలేరా, జాగేల రారా మాయుంటిదాకా. కన్నుల ప్రాణము కాటుకదాటే బామ్మకు ఏమని తెలుపుదురా, ముద్దుగారు నీ మామును చూడక పొద్దు గడవడి నాడిక, తోడుగరారా మాయుంటిదాకా. కోరిన కోర్కెలు కొనసాగకనే తీరెను వాయువు నీకని ఎరుగక, ముంగిట నిలచిన ముసలి ప్రాణము, ముంగిట నిలచిన ముసలి ప్రాణమటు తుంగక ముందే కూరిమితో నేడు రామాయుంటిదాకా. దిక్కు దీవనుచు తెలిసి నను బ్రోవ, వెక్కి ఏడ్చు నా వేదన తీర్చరా, శ్రీ త్యాగరాజుని భాగ్యమా.
ఎదతీర ఎదురీర ముఖ్యరా రామాయింటి దాకా రారమ్మా. వంశీ వంశీ, ఈ ముసలి వయసులో మా ఏడుపు మమ్మల్ని ఏడవమని నీ దోవ నువ్వు చూసుకున్నావా? మాకంటే వెనకబుట్టి మాకంటే ముందే వెళ్ళిపోయి మాకీ శిక్ష వేశావా? ఒరే, నువ్వెంత స్వార్థపరుడువిరా. సరే, నీ స్వార్థానికి మేమెందుకు బలి కావాలి? ఉండు, మీ నాన్నమ్మతో చెబుతాను. నువ్వింకా లేవని రావని చెబుతాను. నా గుండె బద్దలు చేసుకుని చెబుతాను. బాబు భజంత్రిలో కారు వచ్చి అక్కడ ఆగి కాలు కింద పెట్టగానే మీరు వాయించాలి, గుర్తుంచుకోండి. అట్లాగే బాబు. అబ్బాయి వచ్చేసినట్టుంది, అన్ని రెడీ చేద్దాం పదండి. వంశీ ఎక్కడండి? మిమ్మల్ని. వంశీ ఎక్కడండి? ఏంటండి అలా ఉండిపోయారు? ఏమండి, వంశీ ఎక్కడ? మన వంశీ అదే మన వంశీ. మన వంశీ బాబుకి ఏమైందో చెప్పండి. మన వంశీ మనకి ఏమైందండి? నాన్నమ్మ. ఏంటి తాతయ్య, నువ్వు కంగారు పడి నానమ్మని కంగారు పెడతావు? Come on everybody! బాబాయ్, పిన్ని, అత్తయ్య, మావయ్య, పుష్ప, అందరూ తొందరగా రండి. మీ అందరి కోసం బాంబే నుంచి ఏమేమి తెచ్చారో చూడండి. హలో మరదల పిల్ల, నీకు మ్యూజిక్ పిచ్చి కదా? ఇదిగో సాక్సోఫోన్. కొంపదీసి సెక్సోఫోన్ అనుకునేవు. అనసూచినమ్మా, నీకు టైగర్ బాంబ్. దీంతో నీ నడు నొప్పి ఫట్. థ్యాంక్ యూ. సత్యం బాబాయ్, నువ్వు నాతో బాంబేలోనే ఉన్నావుగా, అందుకే నీకేం కొనలేదు. ఏం ఫీల్ అవుతున్నావా? నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో చూద్దాం. చెప్పుకోలేవులే. మన్మథలీలలు. కోపంగా చూస్తావేంటి తాతయ్య? 60 ఏళ్ళు దాటినా 20 ఏళ్ళ మన్మథుడివే నువ్వు, అందుకోసమే తెచ్చాను.
బొంబాయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఆరోగ్యంగా ఉన్నానో తెలుసా నాన్నమ్మా? ఇప్పుడు నా ఒంట్లో కొత్త రక్తం ప్రవహిస్తోంది కదా తాతయ్య? అది నువ్వు చెప్పక్కర్లేదురా, నీ ప్రవర్తనలోనే తెలిసిపోతోంది. నిజంగా ఆ డాక్టర్ ఫోటో పూజ గదిలో పెట్టుకుని పూజించాలి. ఎంత తేడా తీసుకొచ్చాడు నీలో. మీరు మాట్లాడరేవండి. చూస్తున్నాగా తేడా కొరడించు. పొద్దున బొమ్మిడాయల కూర తిన్నావా బాబు? ఓ మొత్తం లాగించేశా. అవి బొమ్మిడాయలు కావు, బెండకాయలని బుకాయించబోయాడు తాతయ్య. కానీ ఇప్పుడు తాతయ్య పప్పులు నా దగ్గర ఉడకవుగా. ఇదిగో రొయ్యలు తిను. నీకోసం వెనపూస కూడా తీసి పెట్టించాను, తీసుకొస్తానుండు. ఏం తాతయ్య, నాన్నమ్మ అటు వెళ్ళడం ఆలస్యం, పళ్ళ మీద ఎగబడేవాడివి ఊరుకున్నవి. 4 రొయ్యలు వేస్తాను, వాసన చూసుకుని భోజనం కానిచ్చేయి. నీకోసం కళ్ళు కాయలు కాసిపోయాయిరా తండ్రి. ఎన్నోసార్లు నువ్వు కల్లో కనిపించి సగం నిదట్లో ఉలిక్కిపడి మేలుకునేదాన్ని తెలుసా? ఈ 11 రోజులు నాకు 11 జన్మలెత్తినట్టయిందనుకో. నేనంటే అంత ప్రాణమా నానమ్మా? కాదా? క్షణం నువ్వు కనపడపోతే నేను బతకల్లా. ఆపరేషన్లో నాకేదైనా అయ్యింటి? బాబు అన్నట్టు మాట్లాడుకో. కనీసం వినటానికి కూడా నాకు గుండె ధైర్యం చాలదు. నువ్వు నా పంచ ప్రాణాలు. నేను క్షేమంగా కాపాడమని 1000 దేవుళ్ళకి వేడుకోవడం కోసమే నేను బతుకుతున్నాను బాబు. చాలు నాన్నమ్మ, నా కోసం ఇంతగా అలమటించే మరో మనుషున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. మరో మనిషి అంటే ఇంకెవరైనా ఉన్నారా? అడుగు, తాతయ్యని అడిగా. చూడు నాన్నమ్మ, తాతయ్య నన్ను చూసి ఎక్కిలిస్తున్నాను. నేను నాన్నమ్మ ఊళ్ళో బజ్జింటే నీకేంతమ్మా, నేను నీలోచే పుట్టాను కదా నాన్నమ్మ. ఏమిటిది? ఎవడు వీడు? ఇదే అర్థం కావడం లేదు. అక్షరాల వంశీలాగానే ఉన్నాడు, వంశీలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఏదో దురుద్దేశంతోనే ఇంట్లోకి వచ్చి ఉంటాడు. పోనీ పోలీస్ రిపోర్ట్ ఇద్దాం బాబాయ్. వద్దు సత్యం, అతను ఏ ఉద్దేశంతో వచ్చినా మీ పిన్నికి వంశీ చనిపోయిన సంగతి చెప్పలేక సతమతం అయిపోతున్న సమయంలో దేవుళ్ళ వచ్చి కాపాడాడు. నన్ను పెద్ద గండం నుంచి తప్పించాడు. ఈ స్థితిలో పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అంత క్షేమం కాదు. కానీ ఎవడో తెలియని వ్యక్తిని ఇంట్లో పెట్టుకోవడం క్షేమం అంటావా? ప్రస్తుతానికి ఇదే క్షేమం. తర్వాత అతని గురించిన వివరాలు నెమ్మదిగా నేను కనుక్కుంటాను. అంతవరకు ఈ రహస్యాన్ని నువ్వు ఎవరికీ చెప్పొద్దు, నీ భార్యతో కూడా. అలాగే బాబాయ్. ఎవరు? నేనే. తాతయ్య, ఒకసారి ఇలా వస్తావా? ఓ వస్తాను తాతయ్య. నిద్ర పట్టలేదా? కథలు చెప్పుకుందామా? చూశావుగా, డబ్బు నగలు అన్నీ ఉన్నాయి. నీకేం కావాలో తీసుకో. తీసుకుని నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. తాతయ్య, నా నువ్వు వంశీవి కావు, కావని నాకు ఖచ్చితంగా తెలుసు. నీకు కావాల్సింది నా ఆస్తేగా, తీసుకో. తాతయ్య ఎంత తప్పు చేస్తున్నావు తాతయ్య. నానమ్మా, ఆవిడ ఎందుకు పిలుస్తావు? చెప్తాగా. నానమ్మా, నానమ్మాయి త్వరగా రా నానమ్మా. ఏంటి తాత మనోళ్ళు ఇక్కడేం చేస్తున్నారు ఈవేళప్పుడు? ఏం లేదు నానమ్మా, ముందు తాతయ్య కొంచెం దిష్టి తీసి. ఇష్ట ఏమైంది? ఏమిటో పాపం కలవరిస్తున్నాడు. నేను కానుట ఎవరినో నాట. మాట్లాడమే తాతయ్య, నాతో చెప్పిన మాటలు అలాగే నానమ్మతో చెప్పు. ఏమిటండి అర్ధరాత్రి హాస్యాలు? హాస్యాలు కావనానమ్మా. తాతయ్యకి ఏదో నిజంగానే పీడకలు వచ్చినట్టుంది. బొంబాయి నుంచి తిరిగి వచ్చి నేను పూర్తిగా మారిపోయినా, ఆయన కంటే స్పీడ్ అయిపోయిన నన్ను చూసి స్లో అయిపోయాడు. నేను కానుట.
చాలండి చోద్యం. మనోడు శుభ్రంగా నయమే వచ్చాడని సంబరపడక ఈ పీడ కల్లేమిటండి. రేపు తాయెత్తు కట్టిస్తాను గాని వెళ్ళి పడుకోండి. రానా పడుకుంటాను. ఎడం పక్క తిరిగి పడుకో తాతయ్య, ఎలాంటి కళ్ళు రావు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ నాన్నమ్మ. తాతయ్య ఇంకా ఏమిటి నిద్ర? బారుడు పొద్దెక్కింది. జాగింగ్ కి బయలుదేరవా ఏమిటి? పద 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 పద. నేను షూ వేసుకొచ్చే లోపల రెడీ అయిపోవాలి. ఓకే? చూసారా, ఇంతవరకు వంశీని మీరు లేవమని సతాయించేవారు. ఇప్పుడు వాడే మిమ్మల్ని లెగ్గొడుతున్నాడు. ఎంతైనా కుర్రాళ్ళు కుర్రాళ్లే, ముసలాళ్ళు ముసలాళ్లే. ఏమిటి తాతయ్య నత్తలా నడుస్తున్నావు? నేను చూడు ఎలా పరిగెడుతున్నాను. కమాన్ తాతయ్య, నీ రంగు వస్తుంది. పరాచి కలడి పడగొడతావా లేకపోతే నన్నే చూసుకోమంటావా? దండాలయ్యా. దండాలు దండాలు. ఏం రంగి అన్నట్టు నీకు చెల్లెలు ఉండాలి. దానికి పెళ్ళైపోయిందా? ఇంకా లేదు బాబు, సంబంధాలు చూస్తున్నారండి. మా తాతయ్యని తీసుకుంటుందేమో అడుగు. తాతయ్య రెడీ. ఏం తాతయ్య? ఊరుకోండి బాబు, తాతయ్య గారికి కావాలంటే మా సెల్లే కావాల్సి వచ్చింది బాబు. ఓ యా! అయితే నువ్వే రెడీ అయ్యావా? నాకు అంతటి భాగ్యమా బాబు? ఏం తాతయ్య, ఎలా ఉంది మన టాక్లింగ్? నా ఒంట్లో నీ రక్తం పరవళ్ళతోకి ప్రవహిస్తున్నట్టుంది కదా. అరే నా కేసు. తాతయ్య రాదొస్తుంది, దాన్ని ఎలా ఆట పట్టిస్తానో చూడు. హాయ్ రాధా. ఏంటా చూపు? బొంబాయి నుంచి వచ్చాక ఎలా కనిపిస్తున్నాను? నేను నిన్ను చూస్తే కదా కనిపించటానికి. ఏం కళ్ళు నెత్తికెక్కాయా? మిస్టర్, వాష్ యువర్ టంగ్. విత్ ప్లెజర్. అదరాలే పిల్ల నీ అధరాల జిల్లా, అదరాలే పిల్ల అధరాల జిల్లా, ముద్దెట్టుకుంటే తెల్లారి కల్లా నీ ఒళ్ళు గుల్లా ఓటెట్టుకుంటానే. పాలా చెక్కిళ్ళు చేమంతి పూల పుక్కిళ్ళు, కాటేసే కన్నులతో వాటేస్తుంటేనే. అధరాల పిల్ల అధరాల జిల్లా, ముద్దెట్టుకుంటేనే తెల్లారి కల్లా నీ ఒళ్ళు గుల్లా ఓటెట్టుకుంటానే. తేనె గిన్నె పూవై వాలి పరువాలి పొద చేరమన్నవే. నీ ఎడనా తుమ్మెదకొక తేనె గిన్నె పూవై వాలి పరువాలి పొద చేరమన్నవే. ఉయ్యాలుగు నడుమే తొలి వయ్యారాల తొడిమై, అధరాల పిల్ల అధరాల జిల్లా, తెల్లారి కల్లా నీ ఒళ్ళు గుల్లా ఒట్టెట్టుకుంటానే. చెక్కిళ్ళు చేమంతి పూల పుక్కిళ్ళు, కాటేసే కన్నులతో వాటేస్తుంటేనే. అధరాల పిల్ల అధరాల జిల్లా, ముద్దెట్టుకుంటేనే తెల్లారి కల్లా నీ ఒళ్ళు గుల్లా ఒట్టెట్టుకుంటానే. కిటికీలు మూసనే కయ్యాళీల
ఇది కళ్యాణి సరాగం తాంబూలాలు ఇచ్చిందే తన్నే వేళల్లో అదరాలే పిల్ల అదరాల జిల్ల ముద్దెట్టుకుంటేంది తెల్లారి కల్లా నీ ఒళ్ళు గుల్ల ముద్దెట్టుకుంటాన్ని చెక్కి చేమంతి పూల పుక్కేరు కాటేసే కన్నులతో వాడేస్తుంటేనే అదరాల పిల్ల అదరాల జిల్లా ముద్దెట్టుకుంటేనే తెల్లారి కల్లా నీ ఒళ్ళు గుల్ల ముద్దెట్టుకుంటాను. లుక్ రాధా, మాధవయ్య గారి మనవణం తప్ప మరో అర్హత నాలో ఏముందని అడిగావు, గుర్తుందా? ముందు నీ అర్హతలేమిటో నిరూపించుకో, అప్పుడు కనపడు. గుడ్ బై. ఈ దిక్కుమాలిన వాయిద్యం ఆపి. బావా స్నానానికి పోతున్నాడు, వెళ్ళి సాయం చేయి. అమ్మో నీ వెళ్ళండి అన్న రాత్రి తాగుచ్చు తంతో బాబు నీ వెళ్ళను నేను నీ మీదొట్టు. అయినా ఈ బావ ఇంతకు ముందు బావ కాదే, కొత్త బావ. బొంబాయిలో ఓవర్ ఆయిలింగ్ చేయించి వచ్చాడు. పో. నీ వెళ్ళండి అన్న నా మాట విను. బావా 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 తోమించుకుంటావా? తోముతాను. నా తల్లే, తోముతావా? ఏం తోముతావు? ఒళ్ళంతా తోమేస్తాను. అలాగా, అయితే ఓ పని చెయ్యి. ఏమిటి బావా? పశువుల పాకలో పెద్ద కర్రీ దున్నపోతుని చూసావా? దానితో దున్నపోతున్నా? ఏ నీ అతి సుకుమారానికి దున్నపోతు శరీరమే కరెక్ట్. వెళ్ళి తోము, గడ్డేసి మరీ తోము, చూసి మార్కులు వేస్తాను. సిగ్గులేదు, ఆడపట్టక పుట్టావు. పోగలిగే. అయ్యా ఏం ఓవరాలింగ్ చేయించుకున్నావు? ఇంతకు ముందే మరీ చెడిపోయావు. చూసారా నా మనోడు అంత బుద్ధివంతుడు? మీ బుద్ధులు అస్సలు రాలేదు. ఇలా మీకు వీపు తోముతానని ఎవరైనా వస్తే చేతులు బాగా జాపేసి పడిపోరు దాని మీద. ప్రైవేట్ లిమిటెడ్ కన్సర్న్స్ అన్నింటికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త స్లాబ్లో విపరీతంగా ట్యాక్సులు పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు మూసివేయడం కూడా జరిగింది. కొంతకాలం మనం కూడా ప్రొడక్షన్ ఆపివేయడం మంచిదేమో అనిపిస్తుంది. దట్స్ ఎ పూర్ కాంప్రమైజ్. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సర్న్స్ కి మాత్రమే వర్తిస్తుంది. మన ఫ్యాక్టరీస్ ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ప్రకటించండి. చిన్న కారు రైతుల్ని, వ్యాపారస్తుల్ని మన షేర్ హోల్డర్స్ గా చేర్చుకోండి. అప్పుడు ట్యాక్స్ స్లాబ్ లో కన్సెషన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఆపాల్సిన అవసరం కూడా రాదు. మిస్టర్, నీకు నాతో ఏమైనా పని ఉంటే అక్కడ విజిటర్స్ రూమ్ ఉంది, వెయిట్ చేయి. మీతో నాకేం పనిలే తాతయ్య, ఆఫీస్ పని మీద వచ్చాను. మీ తర్వాత కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ గా నాకు కూడా అనుమతి కావాలా? ఎస్, ఇక్కడ కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. ముఖ్యమైన మ్యాటర్స్ డిస్కస్ చేసేటప్పుడు దేవుడు కూడా ఇక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు దయచేయచ్చు. డోంట్ టాక్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్. యు హావ్ నో బిజినెస్ టు కమ్ దేర్. ఏమైందండి? ఎందుకులా కేకలేస్తున్నారు? అఫీషియల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు భగవంతుడైనా నా పర్మిషన్ లేకుండా రూమ్ లోకి రావడానికి వీల్లేదు. అటువంటప్పుడు వీడు రూమ్ లోకి దూసుకొచ్చి సలహాలు ఇస్తాడా అంతమందిలో? వంశీ రావడానికి పర్మిషనా? వాడి పర్మిషన్ తోనే మీరు మీటింగ్లు జరపాలండి, లేకపోతే మరేమిటండి? ఆపరేషన్ పేరుతో కాలేజీ సగంలో మాన్పించేశారు. కనీసం ఫ్యాక్టరీకైనా వెళ్తే వాడికి పొద్దుపోయినట్టు ఉంటుంది, మీకు సాయంగానూ ఉంటాడని నేనే పంపాను. దానికి ఇలా గొంతు చించుకుని అరవాలా? చాలా తెలివైన సలహా ఇచ్చాను కదా నాన్నమ్మా. అది తాతయ్య కుళ్ళు. పాపం తాతయ్య బీపీ మాత్రలు అయిపోయాయా నాన్నమ్మా? మాత్రలు అయిపోవడం కాదు బాబు, ఈ మధ్య కొన్ని కారణాల వల్ల బాబాయ్ బీపీ బాగా పెరిగిందిలే. అంతేలే బాబాయ్, నీలాంటి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తే పెర్రక్కి అవుతుంది. మావయ్య చెప్పినట్టు మనం అమెరికాలో చదివితే కదా, అమలాపురంలో ఆకు వైద్యం కదా నేర్చుకున్నది. 10 రోజులకి నీకు ఎంత ఇవ్వాలి? 200 అండి అయ్యా. 200 కదా, ఇది పట్టుకో. ఎంత? 100 అండి అయ్యా. ఇది 200 అండి అయ్యా. ముందు ఇచ్చిన 100, ఇది 200, మొత్తం 300 అయింది. నీకు ఇవ్వాల్సింది 200 కదా, సరిపోయింది పో. అదేటండి అయ్యా, 100 కదండి అయ్యా. నీకు మతిపోయిందే. చెయ్యి. ఇదెంత? 100 అండి అయ్యా. నోటో గుర్తుపెట్టుకో. ఇది 200 అండి అయ్యా. నీ నోటో 100, చేతిలో 200, మొత్తం 300. నీకు ఇవ్వాల్సింది 200. అర్థం కాదు, సరిపోయింది పా. ఇదేటండి అయ్యా అన్యాయం? అన్యాయం కాదు, పాడు కాదు, చెబితే అర్థం కాదేంటి? ముసలమ్మకి అర్థం కదలే మావయ్య, నేను చెప్తానండు. ఇది అది కాదు అల్లుడు, ఏళ్లతో లెక్కలన్నీ చికాకు, నేను చూసుకుంటాగా. తెలుసు మావయ్య, నువ్వు చెప్పిన లెక్కగా నాకు అర్థమైంది. ఎలాగెలాగా? ఇదెంత? 100. 100 కదా, నీ నోట్లో గుర్తుంచుకో. ఇదెంత? 200. 200. నీ నోట్లో 100, చేతిలో 200,
మొత్తం 300 అంటావు అంతే కదా? అంతే కదా అల్లుడు. అంతే ముసలమ్మా. మావయ్య నిన్ను మోసం చేయట్లేదు. నీకు రావాల్సింది 200 కదా, ఇది నువ్వు తీసుకో. నీ నోట్లో నువ్వు ఉంచుకో. ఏయ్, నోర్మోయ్. రాలిపోగలవు నోట్లో. అమాయకుల్ని చేసి వాళ్ళ నోళ్లు కొడతావని చూస్తావా? ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు లెక్కలు వేశావో నీ నోట్లో పెడతా. ఏమిటి? గడ్డి, ఎండు గడ్డి. జాగ్రత్త. నువ్వు వెళ్ళమ్మా. మా నాయనే ఆ తాతయ్యకి తగ్గ మనవడు అనిపించుకున్నావు. చల్లగా ఏళ్ళు వద్దిల్లు బాబు. ఎక్కడికి బాబు సరుకు? మా తాతగారింటికండి. డెలివరీ స్లిప్ ఉందమ్మా? లేదు, ఇవి అర్జున్ రావు గారి లారీలు. మర్యాదగా తప్పుకో, లేదంటే ఏంటి గొడవ? గొడవ? గొడవేం లేదు అర్జునరావు గారు. మీ దొంగ రవాణా గొడవ ఏమిటో తెలుసుకుందామనే వచ్చాను. ఇక్కడ చెప్తారా లేక తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళమంటారా? ఏం దబాయిస్తున్నావు? నువ్వెవరో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం తెలుసట? అంతా తెలుసు. వంశీకృష్ణ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడని తెలుసు. వంశీకృష్ణ పేరుతో నువ్వు ఇక్కడ చేరావని తెలుసు. మమ్మల్ని నువ్వు మాధవయ్య గారి దగ్గరికి తీసుకెళ్తే నీ బండారమే బయటపడుతుంది. ఏం బయటపడుతుందట? నువ్వు వంశీకృష్ణవి కావని. మరి ఎవరినట? ఎవడో వల్లకాట్లో రామనాథాను. కాదట. అసలు వంశీ చచ్చిపోనే లేదట. మరి చంపబడ్డాడట. చంపబడ్డా? ఎవరు చంపారు? నేనే. నువ్వా? అవునట. మీకు శవరాసన్ తెలుసుగా? తెలుసు. ఆ శవరాసనికి మేనత్త కొడుకు నవరాసన్ని నేనేనట. ఇప్పటికి 98 తలకాయలు తాటి ముంజల్లా తీసేశానట. మీ ఇద్దరి తలకాయలతో కలుపుకుని శతశిరచ్ఛేద శిరోమణిని కాబోతున్నానట. నిజంగా వంశీకృష్ణ చంపింది నువ్వేనా? ఎస్. వంశీ అంతు చూసింది నేనే. తోకాడిస్తే మీ అంతు చూసేది కూడా నేనే. ఒక హత్యకైనా 100 హత్యలకైనా ఒకే శిక్షని మనస్ఫూర్తిగా నమ్మిన వాణ్ణి. మీ మాయ నాటకాల్లో నా వాటా నాకు అందినంత కాలం మీరు క్షేమంగా ఉంటారు. సంక్షేపే లంబే. వంశీ చచ్చిపోయిన వార్త మా బాబాయ్ ఎవరికీ చెప్పొద్దన్నాడు. కానీ ఇంతకు ముందే నేను మీ దగ్గర నోరు జారాను. వంశీని వీడే హత్య చేశాడని మా బాబాయ్కి తెలిస్తే విడిచిపెట్టడు. వీడిని పోలీసులకు అప్పగించి తీరుతాడు. దానివల్ల మన కొరిగిందేమిటి? మనం చేసే ప్రతి పనికి మీ బాబాయ్ అడ్డు తగులుతున్నాడు. అతనికి వ్యతిరేకంగా మరో మనిషి కలిసినందువల్ల మన బలం పెరుగుతుంది కదా. పెరగడం సరే, ఈ నవరాసన్ గారు ఇక్కడే వేళ్లు నాటేసుకుంటే తర్వాత మనకి ఏకు మేకైపోతాడు. మాధవయ్య గారి తర్వాత మనకు అనుకూలంగా ఉండే మనిషి అజమాయిషిలోకి రావాలి. వీడవడు మధ్యలోనే కదా ఉన్నాడు. మధ్యలోనే పోయే ఏర్పాటు నెమ్మదిగా చేద్దాం. ప్రస్తుతానికి అలా పడి ఉండని. వాణ్ణి ముగ్గురం జాగ్రత్తగా కనిపెట్టుందాం. ఏమండి, ఎప్పుడూ సరదాగా అందరినీ నవ్విస్తూ ఎవరే తప్పు చేసినా క్షమించే మీరు ఎందుకు ఇలా మారిపోతున్నారు? అందరూ క్షమించడానికి తప్పులు చేస్తున్నారు. అసలు అసలు నేను ఎవరిని నమ్మాలి మాధవి? ఎవరినో ఎందుకండి, మన రక్తం పంచుకుని పుట్టిన మన మనవడున్నాడుగా, వాడేగా ఇప్పుడు వాళ్ళని పట్టించింది. వాడు బొంబాయి నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలా మారిపోయాడండి. అన్ని బాధ్యతలు వాడికి అప్పగించి మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. అది కాదు మాధవి. మీరు ఇంకేం మాట్లాడకండి. అసలు మీరు ఎలా ఉన్నారో, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరు చూసుకుంటున్నారా?
నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా మాధవి, నువ్వు ఉన్నావు. నన్ను వదలండి. నేను బతకూడదు. నేను పాపాత్ముడిని. తిన్న ఇంటి వాసల్లకి తిన్న నీచుణ్ణి. ఇదో ఈవేళ తావులు కక్కుర్తిపడి దేవుళ్ళు అంటే మాధవి గారికి ద్రోహం చేశాడు. వదలండి, వదలండి, వదలండి. ఎప్పుడో వదిలేశాం బావా, దూకు. దూకుతానన్నావుగా, దూకు. దూకుతున్నా, నాకేం భయమా? ఇదో వీరెవరు నన్ను పట్టుకోవద్దు. సీతాగారి నువ్వు కూడా నన్ను పట్టుకోవద్దు. అయ్యో మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? దూకండి. దూకాలా? ఏదో పాప సరదా పడుతున్నారుగా, దూకేయండి. హ? ఎందుకే? నేను నీ ఉసురు పోతున్నానని ఊరంతా చెప్పు నేరవడానిక? కూతురు పెళ్లి కూడా చేయకుండా బావిలో దూకి చచ్చాడని అందరూ నన్ను ఆడిపోతాడానిక? నిన్నెవరూ ఆడిపోసుకోరు గానీ అదేదో తొందరగా గాని. ఇంకా చాలా పనులు ఉన్నాయి. 4 మనుషుల్ని పురమాయించాలి, అందరికి టెలిగ్రాములు ఇవ్వాలి, బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడించాలి. దూకుతావా లేదా? అబ్బా తొందరగా దూకేండి అన్నయ్య, నిద్ర వస్తోంది. సరేలే, ఇంకా ఈ జన్మలో మాధవి గారి అనుమతి లేకుండా ఏ పని చేయనని ఒట్టేస్తున్నాను. అందుకని నేను అదేం కుదరదు, దూకాల్సిందే. పట్టుకోండిరా, పట్టుకోండి. దూకేయండి. దూకు. వదలండి, గీకు పోతాది. దూకుతాను. నాకు ధైర్యం లేదనుకున్నా. దూకు. ఇంతే కదా. నేను రెడీ, నువ్వు అంకెల్ లెక్కడతలే. 1 2 3 వస్తా. ఏమైంది? సెట్ నుంచి పడ్డాడు బాబు. పదండి, హాస్పిటల్ తీసుకెళ్ళాం. దండాల బాబు, సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు. వస్తాను. వంశీ, నన్ను క్షమించు. నీలో మాధవయ్య గారి మనవన్నన్న గొప్ప తప్ప ఇంత మంచితనం ఉందని నేను అనుకోలేదు. ఇది మంచితనం అని నేను అనుకోవట్లేదు, మానవత్వం అనుకుంటున్నాను. ఏమైనా మీలో మరో గొప్ప వ్యక్తి ఉన్నాడు. థ్యాంక్స్. ఏంటా చూపు? నీ కంటికి ఎలా కనపడుతున్నాను? బంగారు పంజరంలోని చిలకలా కాదు, మీరుగా ఒక మంచి మనిషిగా, పేదల పాలిటి పెన్నిదిగా, ఒక ప్రేమమూర్తిగా, ఇంకా నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం. నీ చూపు సుప్రభాతం, నీ నవ్వు పారిజాతం. ఆత్రేయ ప్రేమ గీతం, అందానికే వసంతం. నీ మాట పాడినే పల్లవైతి, నీ పదము తప్ప ఏ పదములు దొరకక. నేనేమో నీలి మేఘం, నీదేమో వాయువేగం. నేనేమో నీలి మేఘం, నీదేమో వాయువేగం. ఆ ఘంటసాల రాగం ఆడిందిలే సరాగం. నీ జంట కోరి నీ కీర్తనైతి, నీ స్వరము తప్ప ఏ వరములు అడగక.
ఉడికి పడిన ననక నడుములో మెదిక పడితేనే వీణలో దిగనై నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం నీనేమో నీలి మేఘం నీవేమో వాయువేగం ముద్దెరగని సాయంత్రం చీపోలే సిగ్గడిగిన తాంబూలం కథలు తెలుసలే ఎదల కరులలో పురుడు కడిగిపో మూలి పెట్టే దీపం శిలలోనే శిల్పం వలపల్లే ఆ వయసే తీరా గదలు గేటి చంపాలలో నీనేమో నీలి మేఘం నీవేమో వాయువేగం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం ఆ ఘంటసాల రాగం ఆడిందిలే సరాగం నీ పాట పాడి నే పల్లవైతి నీ పదము తప్ప ఏ పదములు దొరకక నీనేమో నీలి మేఘం నీవేమో వాయువేగం నీ చూపు సుప్రభాతం నీ నవ్వు పారిజాతం వాడు వంశీ కాడు వట్టి మోసగాడు. ఇక మీదట వాడిని కలవడానికి వీల్లేదు. నీకేమన్నా మతిపోయిందా నాన్న? వంశీని పట్టుకొని వంశీ కాదంటావు. నిన్నటి వరకు వంశీని మంచి చేసుకోమని నా ప్రాణాలు తోడావు. ఇప్పుడు కాస్త చలాకీగా ఉండి నీ ఆటలేవి సాగనివ్వడం లేదు. మోసగాడు దూరంగా ఉంచమంటావు. అంతా నీ ఇష్టమేనా? ఇదిగో చూడు, ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు. అంతా అయిపోయింది. అయ్యో బాబోయ్, అమ్మ నవరాసన, కొంప ముంచావు కదరా. ఇంక నిన్ను విడిచిపెట్టకూడదు, వదిలించుకోవలసిందే. నమస్కారం సార్. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు సార్. ఏం లేకపోతే నిలబడ్డావే? ఏం లేదంటే లేదని కాదు సార్, కొంచెం ఉంది సార్. ఏటో చెప్పు తగలడు. తమ మనవడు గారు వచ్చి అర్జెంట్ గా కావాలని 70,000 తీసుకెళ్ళారు. 70,000? నాకు చెప్పలేది. తమ కాన్ఫరెన్స్ లో ఉన్నారు సార్. తమరు వచ్చే వరకు ఆగమన్నాను సార్. వారు కుదరదన్నారు సార్. కుదరదు అంటే డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పలేకపోయావా? ఎందుకు ఇచ్చావు? తమ మనవడు గారు అడిగితే వారు తమ మనవడు గారే కదండి. ఎలా కాదంటారు సార్? షటప్. మాధవి, మాధవి, ఏమిటండి? ఎక్కడ నీ మనవడు? ఎక్కడ? ఎందుకండి? బొత్తిగా పద్ధతి లేకుండా పోతుంది. ఈ రోజు ఏం చేశాడో తెలుసా? నన్ను అడగకుండా 70,000 తీసుకున్నాడు. 70,000? ఎందుకై ఉంటుంది? ఎందుకంటే చెప్పావుగా, పెరిగిపోతున్నాడని. అవసరాలు కూడా పెరుగుంటాయి. నాతో చెప్పకుండానే తీసుకున్నాడంటే ఎలాంటి అవసరాలు ఉంటాయి? చచ్చా, మీరు తొందరపడి ఏవేవో ఊహించకండి. మన వంశీ అలాంటి వాడు కాడండి. మన వంశీ అలాంటి వాడు కాడు, నిజమే. కానీ పెరిగిన ఈ వంశీ ఎలాంటి వాడో ఎలా తెలుస్తుంది? చెప్పు. మాధవి, నేను చెప్తున్నానని మరోలా అనుకోకు. మనం ఎవరిపైనా నమ్మకాలు పెంచుకోకూడదు. కన్నబిడ్డలే కన్నుపొడిచిపోయే కాలం. అయినా వంశీ అలాంటి వాడని కాదు మాధవి. ఒకవేళ అలాంటి వాడైనా మనం బాధపడకూడదు. మనం అన్నిటికీ సిద్ధంగా ఉంటే రేపు ఏ నిరాశలు నిస్పృహలు ఉండవు. అదీగాక మనవడి కడుపున మనం పుట్టామా, మన కడుపున మనవడు పుట్టాడా? చెప్పు. మనం కదా ముఖ్యం. ఏమంటావు? అయ్యగారు, అమ్మని అమ్మగారిని అబ్బాయి గారు రమ్మంటున్నారండి. నమస్కారం
రండి తాతయ్య. అందరి భోజనాలు అయ్యాక మీ చేతుల మీదుగా వాళ్ళ కొత్త బట్టలు ఇప్పిద్దామని పిలిపించాను. చనిపోయిన నాన్నగారి జ్ఞాపకాలు కూడా ఇంట్లో మిగల్చకుండా నాలోనే మీ కొడుకుని చూసుకుంటూ నన్ను పెంచుతున్నారు. కానీ కొడుకుగా తండ్రి పట్ల నా బాధ్యత నెరవేర్చడం న్యాయం. అందుకే ఈ సంవత్సరికం ఏర్పాటు చేశాను. మీ అనుమతి తీసుకోకుండా చేసినందుకు నన్ను క్షమించండి తాతయ్య. అయ్యా, ఇలాంటి మనోడకు ఉంటే చాలండి. 1000 మంది కొడుకులు కన్నా పలమండి. మీరు నిజంగా పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు మనోడు కలిగాడండి. తప్పుగా అనుకోకండి బాబు, ఆ బాబు మాధవ్ గారి మనవడు కాదండి, తమరే వంశీబాబు గారు తాతయ్య గారండి. ఏం తాతయ్య, నన్ను ఇక్కడికి రమ్మన్నారట? అవును, ఏకాంతంగా నీతో మనసు విప్పి మాట్లాడాలని రమన్నా. నీ పేరేమిటి? నాకు తెలుసు నువ్వు వంశీవి కావని. అయితే నువ్వు చెడ్డవాడివి కూడా కావు. అది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. నీలో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. మంచి మనసుంది, నడవడిక ఉంది. నేను మంచివాణ్ణి అనిపించుకోవాలనే కోరిక కూడా ఉంది. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను నా మనవడిగా వంశీగా తీసుకుని వంశీని ప్రేమించినంతగానూ ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క షరతు. నిజం చెప్పు, కనీసం నా ఒక్కడితోనైనా నిజం చెప్పు. నేను నీ మనవణ్ణి కాను అని ఒప్పుకో. ఎందుకంటే ఒక అబద్ధపు అబద్ధాన్ని నేను ప్రేమించలేను. అది నా బలహీనత బాబు. అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పు, ఎవరు నువ్వు? ఏమిటి తాతయ్య, నేను నీ మనవణ్ణి కానా? కావు, ముమ్మాటికి కావు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చాను. పగ? ఎందుకు? ఎలా తెచ్చుకుంటావు పగ? ఎలాగా? నేనొచ్చిన క్షణం నుంచి నువ్వు పడుతున్న నరకయాతనకి పేరేమిటి? ఒక్క పూట సరిగ్గా తిన్నావా? ఒక్క గంట సుఖంగా నిద్రపోయావా? నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్య కళ్ళలోకి ఒక్కసారి సూటిగా చూడగలిగావా? పెద్ద పులిలా బతికిన నువ్వు పిల్లి పిల్లలా నన్ను చూసి జంకుతున్న విషయం నేను గమనించలేదనుకుంటున్నావా? ఇదంతా పగ తెచ్చుకోవడం కాదంటావా? అయిపోలేదు. ఇంకా నిన్ను అతలాకుతలం చేస్తాను, అల్ల కల్లోలం చేస్తాను, ఆవురు అనిపిస్తాను. నీ మనవడి ప్రేమతోనే నీ కళ్ళు పొడుస్తాను. ఎందుకంటే నేను ప్రేమకి నోచుకోక నీలాంటి వాళ్ళ చేత కన్ను పొడవపడ్డ నిర్భాగ్యుని కనుక. అందుకే నువ్వెవరో తెలుసుకోవాలనుకుంటున్నావు. తెలుసుకునే రోజు వచ్చినప్పుడే తెలుసుకుంటావు. నిజం ఎప్పుడు బద్దలవుతుందో అప్పుడే బద్దలవుతుంది. అప్పటి వరకు నేను నోరు విప్పను, కానీ నీ మీద పగ సాధిస్తూనే ఉంటాను. నీ వల్ల కాక నువ్వు సాధిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేను వాజామని కాదు. ఎదురు దెబ్బ కొట్టడంలో నేను నీ తాతను. కొట్టు తాతయ్య. నీ దెబ్బ నాకు తగులుతుందో నా దెబ్బ నీకు తగులుతుందో చూసుకుందాం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నీతో ఛాలెంజ్ ఏమిటి రా కుర్ర సన్నాసి? నీ కళ్ళ ముందే నీ నాటకం నేను ముగిస్తాను.
ప్రమాదం ఎలా జరిగిందిరా? నీ మీద కక్ష కట్టిన దుర్మార్గులు ఎవర్రా? అయ్యో ఎన్ని దెబ్బలురా! ఒరేయ్ నాయనా వంశీ! సిస్టర్ మాధవి. పట్టుకోండి పట్టుకోండి రావండి ఆ రూమ్ లో తీసుకెళ్ళండి కమాన్ క్విక్. చూడరా చూడు నీకోసం ఆ ముసలి ప్రాణం ఎలా తల్లడిల్లిపోతుందో చూడు. ఆమె కోసం కేవలం ఆమె గుండెలు ముక్కలు కాకూడదనే తాపత్రయంతో నిన్ను నేను భరిస్తున్నాను. చెప్పరా అసలు నువ్వెవరు? ఈ దెబ్బలు నీకు ఎలా తగిలే చెప్పు. చెప్పకపోతే ఇంతకన్నా నువ్వేం చేయించగలవు తాతయ్య? మనుషుల్ని పెట్టి చంపించే ప్రయత్నం చేశావు రేపు చంపిస్తావు అంతేగా? అదే నీ విజయం అనుకుంటే అలాగే కానీ నన్ను చంపి నీ భార్యను కూడా చంపుకుని మాధవయ్య గారి మాట పట్టుదల నిరూపించుకో. ఏమిటి నువ్వు వాగుతున్నది? నిన్ను నేను చంపించే ప్రయత్నం చేశాను. ఆహా ఏ నాటకం మాధవయ్య గారు! నా నాటకం ముగిస్తానని శపథం చేసిన గంటల్లో నా మీదకి రౌడీలు పంపించారు. ఆవిడ పోరు పడలేక మీరు ఆసుపత్రికి వచ్చి ఉంటారు. అది నా శవం చూడాలని. షట్ యువర్ బ్లడీ ట్రాప్! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసి పసిబిడ్డను చంపి సంతోషపడే పశువు కాడు రాయి మాధవయ్య. చూడు, అందరి దృష్టిలో నువ్వు వంశీవి. నీ మీద హత్యా ప్రయత్నం జరిగిందంటే నా మనవడు వంశీ మీద హత్యా ప్రయత్నం జరిగిందన్నమాట. ఇప్పుడు నువ్వెవరో తెలుసుకోవడం కాదు, నా మనవడికి శత్రువుడు ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడు నీ సంగతి తెలుస్తాను. 24 గంటల్లో నీ రంగు బయట పెడతాను. యు ఆర్ వెల్కమ్ తాతయ్య. హత్యా ప్రయత్నం నువ్వు చేయించకపోతే ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. కానీ నా రంగు బయట పెడతానంటున్నావుగా, పెట్టు. నా రంగు బయట పెట్టే ముందు నీ రంగు కూడా బయటపడుతుంది. నాకు కావాల్సింది అదే. క్యారీ ఆన్. Yes, I will carry on. And I will not allow this foul play to carry on any longer. This is my challenge. మాధవి ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆహ్వానం. గత 5 దశాబ్దాలుగా పలు వ్యవసాయక పరిశ్రమలకు కేంద్రంగా అందరి మన్ననలు అందుకున్న మా సంస్థ అర్ధశత దినోత్సవ వార్షికోత్సవం ఈ నెల 20న జరుపుకుంటున్నది. అదే రోజు మా ఏకైక వారసుడు చిరంజీవి వంశీకృష్ణ పుట్టినరోజు కావడం విశేషం. ఆ రోజు ఒక ముఖ్యమైన ప్రకటన మీ అందరి సమక్షంలో చేయబోతున్నాను. కాబట్టి ఆనాటి ఉత్సవంలో తప్పక పాల్గొనవలసిందిగా మా అభిమానులకు శ్రేయోభిలాషులకు ఇదే మా ఆహ్వానం. ఎవరిని సంప్రదించకుండా హఠాత్తుగా ఈ ఫంక్షన్ ఎందుకు ఏర్పాటు చేసినట్టు? వారసుడు వంశీకృష్ణ అన్నారు. ఇతను వంశీకృష్ణ కాదని తెలిసి కూడా ఇలా ప్రకటించాడంటే ఇందులో ఏదో గూడుపుటాని ఉంది. వంశీకృష్ణ చనిపోయాడు కాబట్టి సత్యమే వారసుడని నమ్మేమో ఇన్నాళ్ళు. ఒకవేళ ఇతను తప్పించడం కోసమే ఆ అనామకుడిని వారసుడని ప్రకటించి ఉండొచ్చు. ఇది మహా అన్యాయం. సత్యం గారు, మీ చేతికొచ్చిన కిరీటం చేజారిపోతుంది. దీనివల్ల మేము కూడా చాలా నష్టపోతాం. ఎలాగైనా ఈ ప్రమాదాన్ని మీరే అరికట్టాలి. త్వరపడండి. ఎస్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. హలో, మాధవి ఫర్టిలైజర్స్. వంశీతో మాట్లాడాలండి. నేనే మాట్లాడుతున్నాను. మీరెవరు? రే వంశీమోహన్, నేనురా వాల్తేరు నుంచి అప్పారావును. నువ్వు వంశీకృష్ణన్ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? మాధవి ఫెర్టిలైజర్స్ కి వారసుడు ఎలా అయ్యావు? వంశీమోహన? సారీ, నా పేరు వంశీకృష్ణ. వాల్తేరు అప్పారెవరో నాకు తెలీదు. ఫోన్ పెట్టేయండి. తాతయ్య, నువ్వు కూడా ఫోన్ డిస్కనెక్ట్ చేయి. అవును, నానమ్మని ఫంక్షన్కి రమ్మనలేదా? లేదు. అదేమిటి తాతయ్య, అసలు సంబరం అంతా నానమ్మదేగా. నిన్ను నేను మనసారా తాతయ్య అని పిలవడానికి సగం కారణం నాన్నమ్మేగా. నేను వెళ్ళి తీసుకొస్తాను. పిన్ని పిన్ని పిన్ని, ఏమిటి పిన్ని ఈ దారుణం? ఏమైంది సత్యం? ఇంత ఘోరమైన నిజాన్ని నీకు ఎలా చెప్పాలో తోచటం లేదు. బాబాయ్ తన వారసుడిగా ప్రకటించి ఆస్తినంతా అప్పగించాలనుకుంటున్న ఆ కుర్రాడు మన వంశీ కాడు పిన్ని. వంశీ కాడా? ఏమిటయ్యా నువ్వనేది? అవును పిన్ని, ఆపరేషన్ కోసం బొంబాయి బయలుదేరిన రోజునే లారీ ప్రమాదంలో మన వంశీ చచ్చిపోయాడు.
ఈ నిజం నీకు తెలిస్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో నా నోరు నొక్కేశాడు బాబాయ్. కానీ ఇప్పుడు జరుగుతున్నది అంతకన్నా ఘోరం పిన్ని. ఒక అనామకుడిని మన వంశీ స్థానంలో నిలబెట్టి వంశానికే చెడ్డ పేరు తెస్తున్నాడు బాబాయ్. నువ్వే దీన్ని ఎలాగైనా ఆపాలి పిన్ని. పరిస్థితి చేయాలకు ముందే తొందరపడి పిన్ని. పిన్ని నానమ్మా నానమ్మా, నానమ్మా, వచ్చావు బాబు. నిన్ను ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి వచ్చాను. అలాగే వస్తాను బాబు. కానీ అంత గొప్ప వేడుకలు చూసి నా గుండె అయిపోతుందో ఏమో. ముందు నేను స్థిమితపడాలి. నన్ను ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్తావా? అలాగే నానమ్మా. బాబు, బాబు, మాధవయ్య గారు ఎక్కడున్నారు? ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన్ని కలవడానికి వీలేదమ్మా. అది కాదు బాబు, చాలా అవసరం. నువ్వు మా వంశీవి కావట కదా బాబు. నాన్నమ్మ, వద్దు, నువ్వేం మాట్లాడద్దు. నువ్వు వంశీవి కావు. వంశీ నీ అంత తెలివైన వాడు కాడు. వాడికి నీకు తెలిసిన ఉపాయాలు తెలియవు. నువ్వెవరివో తెలియని నీపై నేను చాలా వాత్సల్యాన్ని నష్టపోయాను, చాలా మమతను దండగ చేసుకున్నాను, చాలా నమ్మకాన్ని వృధాగా ఖర్చు పెట్టేశాను. కానీ కానీ దీనికి అంతటికీ కారణం ఒక్కని తెలివితేటలు కాదు బాబు. మా వారికి నా మీద ఉన్న ప్రేమ, మమకారం. వంశీ అంటే నాకన్నా ఆయనకు ప్రాణం. అలాంటి వంశీ పోతే నా కోసం ఎంత నటించారు, ఎంత నరకయాతన అనుభవిస్తూ నన్ను సంతోషంగా ఉంచారు. ఆయన నా దైవం బాబు, నా సర్వస్వం. నా వంశీ నాకు ముద్దే, కానీ ఆయన కన్నా నాకొద్దు, నాకెవరూ వద్దు. నాకు మా ఆయనే కావాలి. నువ్వు ఏ దుర్బుద్ధితో వచ్చావో నాకు తెలియదు, కానీ ఈ కొద్ది రోజులు నీకు ప్రేమగా అన్నం పెట్టిన ఈ చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను. వెళ్ళిపో, ఇటు నుంచి వెళ్ళిపో. నా దేవుని నాకు దక్కించు, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళిపో. అవమానాలతో నిస్సహాయతతో మా వారిని అనుక్షణం చిత్రహింస చేసి చంపే కదా, ముందు నన్ను చంపే. ఈ కొండ మీద నుంచి కిందకు తోసి నన్ను చంపే. నన్ను చంపే బాబు, చంపే బాబు, చంపే, చంపే బాబు, చంపే. నేను మీ వంశీని కాను. నిజమే. అయితే ఎవరిని నేనెవరో నాకే తెలియని ఈ అవస్థకి కారణం ఎవరు? నేను ఎవర్నా? నేనెవరో తెలియకుండానే మీ ఊరి పొలిమేరల నుంచి తరివేశారా? నేనెవరో తెలియకుండానే నా బిడ్డను మీ దివాణంలో బందీగా ఉంచారా? చెప్పండి బాబు. బాబు వస్తాను, ఒత్తి ఆవేశపరుడు. నా బిడ్డను నాకు అప్పగించండి, నాతో ఉన్న వెళ్ళిపోతాను. వంశీకృష్ణ పేరుతో ఇక్కడ ఉంటున్న కుర్రాడి పేరు వంశీ మోహన్. మరి నీ పేరు? శకుంతల. శకుంతల పేరు కూడా వినలేదా మీరు? లేదు. నేనే శకుంతల్ని. పెళ్లి కాకముందు మీ అబ్బాయి విక్రమ్ నన్ను ప్రేమించాడు. మీకు తెలియకుండా మీ సిటీ గెస్ట్ హౌస్ లో నన్నుంచాడు. కొంతకాలం అయ్యాక హఠాత్తుగా కనిపించడం మానేశాడు. నేను కంగారు పడుతుండగా ఒకరోజు, నువ్వేనా శకుంతలవి? అవును. ఇక్కడ నీకేం పని? బంగ్లా ఖాళీ చేసి తక్షణం బయటికి పోతా పోవా? మీరెవరు? నిన్ను ఉంచుకున్న ఆయన కట్టుకున్న భార్యని. ఉంచుకోవడం ఏమిటి? జాగ్రత్తగా మాట్లాడండి. అబ్బా, పెళ్లి పెటాకు లేకుండా గర్భవతివై పౌరుషం వెలబడుతున్నావా? చూడు, నేను మాధవయ్య గారి కోడల్ని, విక్రమ్ భార్యని. ఇది విక్రమ్ కట్టిన తాళి. ఈ కడుపులో పెరుగుతున్నది విక్రమ్ బిడ్డ. ఇప్పటికైనా అర్థమైందా నీ పరిస్థితి ఏమిటో? ఇది మా మామ మాధవయ్య గారు నీ పాపానికి ఇచ్చిన డబ్బు. ఈ డబ్బు తీసుకునేటైనా దూరంగా పారిపో, లేదా ఆయనే స్వయంగా వచ్చి నిన్ను బయటికి నడతానన్నారు. ఆయన కుటుంబ గౌరవం కోసం ఏమైనా చేస్తారు. తీసుకెళ్ళు. మిమ్మల్ని స్వయంగా కలిసి ఏమిటి అన్యాయం అని నిలదీయాలనుకున్నాను. గుండె దిటవు చేసుకుని బయలుదేరే లోపునే మీ మనుషులు వచ్చి నన్ను ఇంట్లోంచి బయటికి గంటారు. నా కోసం కాదు, కనీసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతకాలని నిర్ణయించుకుని ఊరొదిలి వెళ్లిపోయాను. ఎన్నో అగచాట్లు పడి
అవమానాలు సహించి బిడ్డను కన్నాను, పెంచాను, దొరికిన ఊడిగాలు చేస్తూ చేతనైనంత చదివించాను. నాకు జరిగిన అన్యాయం గురించి కానీ మీకు సంబంధించిన వివరాల గురించి కానీ నేనెవరితోనూ చెప్పలేదు. కనీసం నా బిడ్డతో కూడా చెప్పలేదు. మా అమ్మ నాతో చెప్పకుండా దాచిన వివరాలు ఒకసారి వాటంతట అవే బయటపడ్డాయి. మీ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే ప్రకటన చూసి దరఖాస్తు పెట్టబోతే మా అమ్మ సుతరాము ఒప్పుకోలేదు. ఈ ఊరి పొలిమేరల్లో కూడా నేను అడుగు పెట్టకూడదని మా అమ్మ ఆంక్ష పెట్టింది. ఎందుకని నిలదీసి అడిగితే నిజం చెప్పింది. మాధవయ్య గారి వల్ల, ఆయన కొడుకు వల్ల మా అమ్మ జీవితం తెగిన గాలిపటమైంది. వాళ్ళని నిలదీసి అడగాలనే పట్నం నుంచి బయలుదేరాను. ఆ రోజే మీ వంశీకృష్ణకి జరిగిన ప్రమాదం నా కళ్ళారా చూశాను. నా సోదరుడు నా పోలికలే ఉన్నవాడు నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే నా కోసమే బతుకు చాలించి వెళ్ళిపోయాడా అనిపించింది. ఇన్నాళ్ళు తను అనుభవించిన మీ అనురాగం, ఆప్యాయత, మీ మనవడనే గౌరవం నిజానికి ముందు దక్కవలసిన వాణ్ణి నేను. వాటిని నాతో పంచుకోవలసిన తమ్ముడు వంశీకృష్ణ. మాధవయ్య గారి దుర్మార్గం వల్లనే అవన్నీ నేను నష్టపోయాను. ఇప్పుడు వంశీ పోవడంతో అవి అనుభవించే అవకాశం వెతుక్కుంటూ నా కాళ్ళకి తగిలిందనిపించింది. మాధవయ్య గారిని సాధించి తీరాలని వంశీగా మీ ఇంట్లో ప్రవేశించాను. కానీ నేనేం సుఖపడిపోయాను? నిన్ను చూస్తే గుండె చిరవైపోయేది. నేనే వంశీననుకు నువ్వు చూపిస్తున్న ప్రేమకి సిగ్గుపడిపోయావాణ్ణి. ఇటు నీ ముద్దుల మనవడిగా, అటు మాధవయ్య గారి పగవాడిగా, ఫ్యాక్టరీలో దొంగల మధ్య దొంగగా ఎన్ని ఆటుపోట్లకు గురయ్యానో తెలుసా? ఇదంతా మాధవయ్య గారికి గుణపాఠం చెప్పడానికే. క్షమించు నాన్నమ్మా, ఇక ఆయన్ని నేను విడిచిపెట్టను. ఆస్తికి అంతస్తుకి వారసుని కాకపోయినా పంతానికి పట్టింపుకి మాత్రం నేను మాధవయ్య గారి మనవడ్డే. ఆడు కనిపించడేంటి? మా పెన్నిని కారులో ఎక్కించుకెళ్ళాడు. కొంపదీసి కాంప్రమైజ్ ఎవరు కదా? అలాంటిదేం జరగదులే. ఏదేమైనా ఆ డూప్లికేట్ గాని స్టేజీ ఎక్కక ముందే పేల్చేయడం మంచిది. నువ్వేం కంగారు పడకయ్యా, అంతా ఆయనే చూసుకుంటాడు. డోంట్ వరీ. ఏమిటి ఇంత ఆలస్యం? ఇక్కడ కూర్చోండి. అటెక్కడికి? కూర్చోండి, ముందు వేరే గెస్ట్లు అంతా ఉన్నారు. కూర్చోండి. బాగానే కనిపిస్తుంది. నమస్కారం. నమస్కారం బాబు. దండాలు బాబు. నమస్కారం అండి. దండాలు బాబు. నమస్కారం సార్. దండాలండి. అందరికీ నమస్కారం. నా ఏకైక వారసుడు చిరంజీవి వంశీకృష్ణ పుట్టినరోజుకి మీరందరూ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోజు నా జీవితంలో అతి ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. చిరంజీవి వంశీకృష్ణ నిజంగా చిరంజీవి కాదు. అతను చనిపోయి 1 సంవత్సరం అయింది. నా మనవడు వంశీకృష్ణ పేరు చెప్పుకొని నా ఇంట్లో ప్రవేశించిన ఇతను వంశీకృష్ణ కాడు, మోహన్ అనే మోసగాడు. ఇతని మోసాన్ని మీ అందరి ముందు బయట పెట్టడానికే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. మిస్టర్ ఎస్ఐ, ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఏమిటండి ఇది? వాడిని ఎందుకు అరెస్ట్ చేయించారు? వాడు మన మనవడేనండి. అబ్బాయికి శకుంతలకి పుట్టిన భరతుడు మనవాడే,
మనవడే. నాకంతా తెలుసు మాధవి. వాడి ప్రాణాలు కాపాడడం కోసమే వాడిని భద్రంగా పోలీసులకు అప్పగించాను. నువ్వేం కంగారు పడకు. హలో నేనే. ఏమిటి మోహన్ జైలు నుంచి తప్పించి పారిపోయాడా? ఈ బాబాయ్ అమ్మ నాయన వాడు అప్పుడే చెప్పాడు మన ఇద్దరిని వేసేస్తే 100 పూర్తవుతాయని. మనం వేసిన ప్లాన్ తెలిసిపోయి వాడు మనల్ని వేసేయడానికి వస్తున్నాడేమో. కంగారు పడకండయ్యా. ఆస్తి కాజేయాలన్న వాడి ప్రయత్నాన్ని తిప్పికొట్టి వాడిని పోలీసులకు అప్పచెప్పారు మాధవయ్య గారు. ఆ కసితో వాడిప్పుడు ఆయన్ని లేపేస్తాడు. నీకెలా తెలుసు? లేపేసేది మనమేగా. ఆ, వాడి ప్రయత్నాలు బెడిసికొట్టి వాడు మనమే తిరగబడక ముందే మాధవయ్య గారిని మనమే లేపేద్దాం. ఆ కీర్తి వాడికి దక్కుతుంది, ఆస్తి మనకొస్తుంది. పదండి. ఎక్కండి. కమాన్ కమాన్. నవరాసన 100 పూర్తి చేసి పదవ. ఇన్స్పెక్టర్, అత్యాశకు పోయిన నిరుపేదలు వీళ్ళు. లేనివాడి కన్నా తృప్తి లేనివాడే నిజంగా లేనివాడు. వీళ్ళని ఎలా తృప్తిపరచాలో నాకు తెలుసు. అరెస్ట్ చేసి రేపు నాకు అప్పచెప్పండి. తాతయ్య, శత్రువు కూడా అపకారం తలపెట్టిన మిమ్మల్ని మాకు జరిగిన అపకారానికి కారకులు అనుకున్నాం. మమ్మల్ని క్షమించండి. కారణం నేను కూడానేమో బాబు. గర్భవతిగా ఉన్న మీ అమ్మను కోడలు ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టిన రాత్రి అబ్బాయి కోడలు ఘర్షణ పడ్డం విన్నాను. అబ్బాయి ఆవేశంగా బయటికి వెళ్ళిపోవడం చూశాను. ఈలోగా కోడలికి ప్రసవం రావడం, మరణంతో నేను మా వాడి సంగతే పట్టించుకోలేకపోయాను. తెల్లవారేసరికి మీ నాన్న శవం గోదావరి ఒడ్డున తేలింది. నేను కాస్త ముందుగా జాగ్రత్త పడి ఉంటే మీకు అపకారం జరిగేది కాదు, నాకు మనస్తాపం ఉండేది కాదు. మీరెలాంటి వారో తెలియక నేను తొందరపడి మాట్లాడాను. ఇప్పుడు నిజం తెలిసింది. ఇక మాకు సెలవు ఇప్పించండి. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం నీకేంటమ్మా? ఎంతకాలం మీరు పడ్డ కష్టాలు చాలవా? నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఈ ఇంటి కోడలు నువ్వు. మాధవి గారి మనోడు వీడు. ఒరే నాయనా వంశీ, ఈ నాన్నమ్మను వదిలేసి వెళ్ళిపోతావురా?
గోవర్ధనాల కొండ గోరెత్తి ఎత్తెనంట గోపుల్ని గాచెనంట కృష్ణమూర్తి గోపెమ్మ వెన్నగాచి రాధమ్మ వన్నె దోచి తారంగమాడెనంట కృష్ణమూర్తి పుట్టిందేమో చెరసాల పట్టిందేమో రసలీల పుట్టిందేమో చెరసాల పట్టిందేమో రసలీల ఓ కన్న లేదయ్య నీ కన్న మాకు వెలుగే గోవర్ధనాల కొండ గోరెత్తి